భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనము మాలిని దగ్గర చెప్పుకుంటున్నాం. త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని. కామరూపిణి అని ఎందుకన్నారంటే కనపడకుండా అన్నీ చేస్తుంది. కామరూపం అంటే కనపడదు అని. కనపడకుండా అన్నీ చేసేవాడిని కామరూపులు అంటారు. వాళ్ళు కనిపించరు. అమ్మవారు కూడా కనపడదు. అమ్మవారుగా కనపడదు. ఎలా కనపడుతుంది? నామరూప క్రియలుగా కనపడుతుంది, శరీరంగా కనపడుతుంది. యథార్థంగా ఏమవుతోందంటే ఆమె సత్వము, ఆమె రజస్సు, ఆమె తమస్సు త్రిగుణాత్మకమైంది కదా. ఏతస్మాత్గా పరమాత్మలో నుంచి మూల ప్రకృతి త్రిగుణాత్మకమైంది. 3 గుణాలతో బయటకు వచ్చింది. ఈ 3 గుణాలు సత్వంలో నుంచి మనస్సు, నామాలు, ఆలోచన. నామం అంటే ఆలోచన సత్వంలో నుంచి వచ్చింది. రజస్సులో నుంచి ప్రాణం వచ్చింది. తమస్సులో నుంచి క్రియ, శరీరం వచ్చింది. అవే పనులు చేస్తున్నాయి. అంటే ఆలోచన మనకు కనపడదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు కనపడదు. చేసే పని నాకు కనపడుతుంది. నన్ను పొద్దునే ఒకళ్ళు అడిగారు, సైంటిస్టులంతా ఇక్కడ ఈ ప్రపంచంలో విశ్వం అంతా ఉంటే ఆ విశ్వాంతరాళంలో గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయంటారు కదా, గెలాక్సీ ఉందంటారు కదా. గెలాక్సీ అంటే పాలపుంత, ఆకాశంలో కనపడుతూ ఉంటుంది, నక్షత్రాల సముదాయం. దాంట్లో సూర్యుడు, చంద్రుడు, వీనస్, అన్ని శాఖలు, అన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయన్నారు కదా. ఇవన్నీ చూశారు కదా. ఒక చిన్న వ్యష్టిలో నుంచే సమిష్టి వచ్చిందని మనకు పాఠం చెప్తోంది కదా. సైంటిస్టులు వాటిని బయట ఎందుకు చూడగలుగుతున్నారు, లోపల ఎందుకు చూడలేకపోతున్నారు? మన ఋషులు కూడా లోపల చూశారా? అంతర్బహించద సర్వం వ్యాప్య అని చెప్తున్నారు కదా. అంటే లోపల బయట అంతా వ్యాపించి ఉంది అంటున్నారు కదా. మరి బయట చూడగలిగినప్పుడు లోపలగా కనిపించాలి కదా. దానికి సమాధానం ఏమిటి అంటే లోపల అవ్యక్తంగా ఉంది. మూల ప్రకృతి అవ్యక్త. పోనీ అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం కాకుండా పోయిందా? వ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపే. అసలు ముందు అవ్యక్తంగా ఉంది, తర్వాత వ్యక్తమైంది, తర్వాత వ్యక్తము అవ్యక్తము కాకుండా ఉంది. ఇది ఎట్లా అర్థమవుతుంది? మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అని ఉంది. అవ్యక్త, వ్యక్త, అవ్యక్త ఉన్నాయి. చూడండి, గమనించండి. మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, అవ్యక్త స్వరూపిణి. ఎందుకు 2 సార్లు అవ్యక్త చెప్పాడు? ఆలోచించండి. ఒకసారి అవ్యక్త అంటే మన మనస్సులో నామరూపంగా, ఆలోచన రూపంగా అవ్యక్తంగా ఉంది. అది బయటకు వచ్చేటప్పటికి వ్యక్తమైంది దేహంగా, వ్యక్తమైంది ప్రాణంగా. ప్రాణం వ్యక్తమైంది. కానీ కనిపించేటప్పటికి నిజంగా నువ్వెవరు అంటే నీ ప్రాణం. నీ ప్రాణం అంటే నువ్వు పీల్చి వదిలేటువంటి గాలి. ఎందుకంటే నేను గాలి అని అంటే ఆ గాలి లేకపోతే నువ్వు లేవు. ఎవరికైనా ఆ గాలి పోయిందనుకోండి, వెంటనే వాడు చచ్చిపోయినాడు అనుకున్నాడు. చచ్చిపోయినాడు అని ఎప్పుడు అంటున్నాం మనం? ప్రాణం పోతే. ప్రాణం అంటే ఏమిటి? గాలి. అంటే ప్రాణం అంటే గాలేనా? కాదు. గాలిని తీసుకుండేటువంటి ఒక శక్తి. గాలి ఇక్కడ ఉంది, నేను లోపలికి లాక్కుంటేనే ఆ గాలి లోపలికి వస్తాను. నేను మళ్ళీ బయటికి వదిలితేనే
అది వెళుతోంది. ఈ గాలి లోపలికి తీసుకుని బయటికి పంపించి నేను లోపల ఉండి ఈ పని చేస్తూ ఉంటే నా శరీరం ఆడుతోంది, పనిచేస్తుంది. నేను ఆ గాలి తీసుకోకపోతే, గాలి ప్రాణం కాదు, గాలిని తీసుకుంటున్నటువంటి ఒక శక్తి ప్రాణం. ఇప్పుడు అది వ్యక్తమైంది కదా, అవ్యక్తంగా ఉన్నటువంటిది వ్యక్తమైంది. అదేమిటంటే అవ్యక్తంగా ఉన్నది ఇట్లా వ్యక్తమైతే ఎట్లా ఉంటే అవ్యక్తంగా ఉన్నది నా ఆలోచన వ్యక్తం అవ్వాలంటే నేను ప్రాణం కావాలి. ప్రాణమై ఏం చేస్తాను అంటే ఆ ఆలోచననే అమలుపరుస్తాను కదా. ఇప్పుడు వ్యక్తమై అవ్యక్తంగా ఉండిపోయింది. అంటే వ్యక్తమై కనపడుతున్నది, నా ఆలోచననే అమలుపరుస్తున్నాను, కానీ అది ఆలోచనగా నాకు తెలియటం లేదు, నేను చేస్తున్న పనిగానే నాకు అనిపిస్తుంది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాలేదు, అది తెలుస్తుంది, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక విత్తనం ఉంది నా దగ్గర, ఒక కాకర విత్తనము, బీర విత్తనము, పొట్ల విత్తనము, గుమ్మడి విత్తనము, ఒక గింజ ఉంది. ఈ గింజని నేను కనుక ఓపెన్ చేసి చూస్తే ఆ గింజలో ఆకులు లేవు, కాండలు లేదు, కొమ్మలు లేవు, రెమ్మలు లేవు, తీగ లేదు, ఏమి లేదు. ఓపెన్ చేసి చూడండి, ఏమున్నాయి? 2 పప్పు బద్దలు ఉన్నాయి, పైన ఒక లేయర్ ఉంది, ప్రతిదానికి ఒక తొడుగు ఉండాలి. అజ్ఞానం ఆవరించుకుని ఉంటుంది. పైన ఒక లేయర్ ఉంది, దాంట్లో 2 పప్పు బద్దలు ఉన్నాయి, ఆ మధ్యలో ఒక అంకురం ఉంది. అంతేనా? ఇంకా ఓపెన్ చేసి ఇంకా ఏమన్నా చూడండి, ఏం విత్తనం లేదు. ఇది అవ్యక్త దశ. ఈ గింజలో అవ్యక్తంగా ఉన్న పదార్థం నేను నేలలో పెట్టాను. నేలలో పెడితే వెంటనే పృథ్వీతత్వం దానికి అంటుకుంది. పృథ్వీలో నుంచి ఏదో కొంత తీసుకుంది. ఒట్టిగా నేలలో పుచ్చితే నేను మొలవదు గింజ. దాంట్లో నీళ్లు కూడా పోయాలి. నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఈ గింజ లోపలికి లాక్కుంది. భూమి ఉంది, భూమిని లాక్కోలేదు, నీళ్ళని లాక్కుంది. నీళ్లతో పాటుగా భూమిలోని బలాన్ని, భూమిలో ఉండేటువంటి విటమిన్స్ని, భూమిలో ఉండే మినరల్స్ని లాక్కుంటాం. ఇప్పుడు భూమి సత్పదార్థం అయితే భూమిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చిత్ పదార్థం. ఎందుకని? అది శక్తి. ఆ శక్తి విత్తనంలోకి వెళ్ళింది. ఇందాక శక్తి ఎందులో ఉంది? భూమిలో ఉంది. ఇప్పుడు శక్తి ఎందులోకి వచ్చింది? విత్తనంలోకి వచ్చింది. కానీ భూమిలో లేకుండా విత్తనంలోకి రాలేదు. అందుకే జీవుడు ఇందులో ఒక అంశ అంటారు ఒక మతస్థుడు. అంటే అందులోనే ఇందులోకి వచ్చింది కదా, అందులో మెజారిటీ పోర్షన్ ఉంది, ఇందులో మైనారిటీ పోర్షన్ వచ్చింది అని అంటారు. కాదు, అందులో పూర్ణమే, ఇందులో కూడా పూర్ణమే. అంటే అందులో ఒక ముక్క తీసుకుంటే మనం ఒప్పుకోం కదా. విత్తనం అంతా తీసుకొని మొలకెట్టదు. పృథ్వీ తీసుకుంది, ఆపస్ తీసుకుంది, నీటిని తీసుకుంది, ఆ విత్తనం ఉబ్బింది. విత్తనం లావు కావాలంటే ఆ లోపల ఏదో గాలి ఉండాలి. ఉండకపోతే అది లావు కాదు. ఒట్టి గాలి ఉంటే అది లావు కాదు. దాంతోపాటు ఉష్ణం కూడా ఉండాలి. ఆ ఉష్ణం ఎక్కడ ఉందంటే భూమిలోనే ఉంది. భూమిలో కావాలంటే మనము చిన్న గుంట తవ్వి ఒక వేలు పెట్టి చూడండి, వెంటనే ఏమనుకో తెలియదు, కానీ కొంచెం సేపటికి వెచ్చగా ఉంటుంది. ఆ వేడి చాలు. ఆ వేడి తీసుకుని, ఆ వేడిని ఈ గాలి తీసుకుని ఆ విత్తనం మెల్లగా లావ్ అయింది. మనం ఏమంటామంటే విత్తనం నానింది అని. మనం గిన్నెలో, మినుములో, పెసలో నానబోసాం, అవి కూడా అంతే. వాటి పరిమాణం కంటే పెద్దగా అవుతాయి. పెద్దగా అయిందంటే లోపల ఏమై ఉంటుంది? విత్తనం లోపల ఏముండి ఉంటుంది ఆలోచించండి. దాంట్లోకి నీళ్లు వెళ్ళినాయి, దాంట్లోకి గాలి వెళ్ళింది. మరి అంతకుముందు చిన్న లేయర్ కదా, దాన్ని మూసుకుని ఉన్నది. ఇప్పుడు ఆ లేయర్ సాగింది. సాగకపోతే గింజ ఇంత లావు ఎందుకు అవుతుంది? శనగలు నానేస్తే ఎంత అవుతాయి? నాని ఏమైనాయి అంటే, ఏం చేసింది అంటే
అంతకుముందు గట్టిగా ఉన్న పప్పు బద్దని, అంటే కణాలన్నీ కలిసి ఉన్నాయి, వాటినన్నిటిని వేరు తీసి వాటి మధ్యలో నుంచి నీకు మొలక, కాండం, విత్తనం, దాని తాలూకు ఆకులు అన్నీ రావాలి. అవి రావడానికి అక్కడ ఖాళీలు ఉన్నాయి. మనం కనుక అది కోత కోసి మైక్రోస్కోప్లో పెట్టి కనుక చూడగలిగితే ఆ ఖాళీ మనకు తెలుస్తుంది, అందులో నుంచి బయలుదేరుతుంది. అది ఈ అంకురానికి శక్తి ఇచ్చింది. ఏది ఇచ్చింది? ఆ పప్పు పదార్థాల్లో ఉన్నట్టు పప్పు బద్దలు ఉన్నాయే రెండు, దాంట్లో ఉన్నటువంటి ఆ ఖాళీలో నుంచి దాని శక్తి అంకురానికి చేరి అంకురానికి శక్తి ఇచ్చింది. శక్తి ఇచ్చేటప్పటికి అంకురం ఏం చేసింది? చీల్చుకుని బయటకు వచ్చింది. ఎవరుగా వచ్చింది? ఆ అంకురం. చిన్న అంకురం కావాలంటే మీకు వేరుశనగ పప్పుల్లో ఇలా ఓపెన్ చేస్తే చిన్న మొలకలాగా కనపడుతుంది, పప్పులాగే ఉంటుంది. అది పప్పు కాదు, అది అదే మొక్క వచ్చేది. అది రాబోయేటువంటి ఆ చెట్టుకి ఇది కాండం, తీగ. ఆ ఖాళీలో నుంచి వచ్చిన ఈ రెండు పప్పు బద్దలు ఓపెన్ అవుతాయి. చిక్కుడు గింజ చేసినప్పుడు చూడండి మీరు, అందులో నుంచి వచ్చిన ఓపెన్ అయినటువంటి ఖాళీలో నుంచి ఆకులు వస్తాయి. ఈ పప్పులు ఆకులు కావు, పప్పు ఓపెన్ అయింది, లావ్ అయింది, దాంట్లో నుంచి ఆకులు వస్తాయి. ఆకులు తర్వాత తీగ, ఆ తర్వాత దానికి మొగ్గ, ఆ తర్వాత అది పువ్వు, ఆ తర్వాత అది కాయ, పిందె, కాయ, పండు. ఇప్పుడు ఇవన్నీ ఎందులో నుంచి వచ్చినాయి? గింజలో నుంచి వచ్చినాయి. మరి గింజలో ఉన్నప్పుడు నాకు మీరు మైక్రోస్కోప్లో కూడా అది చూపించలేకపోయారే అంటే అది లేదందామా? ఉన్నది. మరి ఉంటే నాకు ఎందుకు చూపించలేదు? అది అవ్యక్తంగా ఉన్నది. మూల ప్రకృతి అవ్యక్త. ఇప్పుడు గింజలో అవ్యక్తంగా ఉన్నది. ఏదైతే అవ్యక్తంగా ఉన్నదో అదే వ్యక్తమైంది. అది వ్యక్తమైంది ఎట్లా? కొమ్మగా, కాడగా, పిందెగా, పువ్వుగా వ్యక్తమైంది. అందులో ఏ పార్టీ ఏం కావాలో మనకు తెలియదు. ఇదిగో ఈ భాగం పువ్వు అయి ఉంటుందండి, ఈ భాగం కాడ అయి ఉంటుందండి అని ఎవరు కూడా చెప్పలేదు. పోనీ ఒక భాగం కాడ అవుతుంది అని ఒక సైంటిస్ట్ చెప్పాడు అనుకుందాం మనం. ఆ భాగం ఒక్కటి కట్ చేసి ఆ గింజలు, మిగిలిన భాగాన్ని నాకు చెట్టు కమ్మనండి కాదు. అందులో ఏ భాగం తీసేసినా మనకు మొక్కలే. ఇప్పుడు మొక్కగా వ్యక్తమైంది, మొక్కగా వ్యక్తమైంది. అయితే అది ఏ మొక్క అనేది వ్యక్తం కాదు. అది ఎక్కడుంది అంటే అది మళ్ళీ అవ్యక్తమైంది. ఎట్లా అంటే ఆ మొక్క చూడగానే ఆకులు చూసి మనకు అలవాటు నుండి ఇది వేప మొక్క అని కనుక్కుంటున్నాం, కానీ అది నా ముఖం మీద వేప అని రాసుకుందా? వేప అని ఎందుకు చెప్తున్నావు? దాని చేదును బట్టి వేప అని చెప్తున్నావు. ఇప్పుడు ఆ చేదు ఆకులో ఉందా, కాండంలో ఉందా, పువ్వులో ఉందా, కాయలో ఉందా? ఎక్కడ చేదుంది? అంతగా చేదుంది, అంతగా కనిపించకుండా ఉంది. ఇప్పుడు మూల ప్రకృతి గింజలో ఉన్నప్పుడు అవ్యక్తంగా ఉంది, మొక్కగా ఉన్నప్పుడు వ్యక్తమైంది, కనిపిస్తోంది. కాండంగా, కొమ్మలుగా, రెమ్మలుగా కనిపిస్తోంది. కానీ చేదుగా ఉన్న దాన్ని బట్టే కదా ఇది వేప మొక్క అన్నాం. ఆ చేదు, ఆ పొట్ల, ఆ బీర, ఆ కాకర అవి ఎక్కడున్నాయి అంటే ఆ లోపల అవ్యక్తంగానే ఉంటాయి. అవ్యక్తంగా ఉంటే మళ్ళీ ఎప్పుడు వ్యక్తమవుతున్నాయి? అవి కాయలుగా ఉన్నప్పుడు వ్యక్తమవుతుంది. బీరకాయ ఏ గింజ నువ్వు పెట్టావో ఆ గింజ లాంటిది ఎప్పుడు వస్తుంది? కాయ అయినప్పుడే వస్తుంది. మరి మధ్యలో ఉన్నవన్నీ కాయ కాదు. వ్యక్తమైనది ఏది కాయ కాదు. ఇది అర్థమైందా? మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, అవ్యక్త స్వరూపిణి కదా. ఇది కదా అమ్మవారు. ఇప్పుడు మన దగ్గరికి తీసుకొస్తా. ఆ ఎగ్జాంపుల్ అర్థమైంది. ఇప్పుడు మన దగ్గరికి వస్తే మీకు మనం అర్థం. మన ఆలోచన మన గింజ. మన ఆలోచన అంటే నేను ఫలానా జన్మకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్న నా ఆలోచన నా గింజ.
ఆ ఆలోచనలో అవ్యక్తంగా ఉంది నా రాబోయే శరీరం. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని ధరించాను. ఇప్పుడు నాకు కనపడుతున్నటువంటి నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా ముక్కు, నా వ్యవహారం అంతా, మీకు కనపడుతున్న వ్యక్తమైన శరీరం అంతా చెట్టు ఆకులు, తీగ, కాండము, కొమ్మలు లాంటి వ్యక్తమైంది. కానీ ఈ కనపడుతున్న నేను నిజంగా నేను కాదు. అసలైన నేను మళ్ళీ నా ఆలోచన. ఏ ఆలోచన? నేను ఏ జన్మకైతే రావాలి అని నిర్ణయించుకుని ఈ శరీరాన్ని తెచ్చుకున్నానో, శరీరం కనపడుతోంది కానీ అది కాదు నేను. నేను మంచివాడినా, నేను చెడ్డవాడినా, నాకు మంచి సంకల్పాలు వస్తున్నాయా, నాకు చెడ్డ సంకల్పాలు వస్తున్నాయా, ఆ సంకల్పాలు మళ్ళీ మీకు కనపడవు. అవి అవ్యక్తంగా ఉంటాయి. అవి నా శరీరంలోనే ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి? మళ్ళీ నా రెండవ జన్మకు బయటకు వస్తాయి. అంటే నేను ఏ సంకల్పం చేశానో ఆ సంకల్పం ప్రకారం శరీరం వచ్చింది. ఆ సంకల్పం ప్రకారమే నా మళ్ళీ శరీరం రాబోతుంది. అందుకే ఒకటి చెప్పాట, 3 జన్మల ముష్టివాడు వచ్చాడు విషమేమన్నట భార్య. 3 జన్మల ముష్టివాడు. వాడికి అనిపించిందిగా, అయ్యా నేను ఏదో ఈ జన్మలో గతి లేక అడుక్కుంటున్నాను మిమ్మల్ని, నేను 3 జన్మల నుంచి ముష్టివాడిని అని మీరు చెబుతున్నారు, నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్పండి అంటే, ఇప్పుడు నాయన నువ్వు గత జన్మలో ముష్టివాడివిగా. ఎందుకంటే ఎందుకు నేను ముష్టివాడిని? నువ్వు ఎవరికి ఏం పెట్టలేదు నా గత జన్మలో, అందుకని ఈ జన్మలో కూడా నీకు తినడానికి లేదు. ఈ జన్మలో నీకు తినడానికి లేదు కాబట్టి నువ్వు గత జన్మలో ముష్టివాడిని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా పెట్టింటే మనకి ఇప్పుడు తినడానికి వస్తుంది. మనం ఎవరికి పెట్టలేదు, మనకి ఇప్పుడు తినడానికి రాదు. ఈ జన్మలో నువ్వు ముష్టివాడివి కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికి పెట్టవు, వచ్చే జన్మ కూడా నువ్వు ముష్టివాడివి. అంటే నీ గత సంకల్పం ఎలా ఉందో ఆ సంకల్పం ప్రకారం ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు సంకల్పం ఎట్లా ఉందో రాబోయే శరీరం కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మూల ప్రకృతి అవ్యక్త. గత జన్మలో నా థాట్స్ నాకు తెలియటం లేదు. వ్యక్త, ఈ శరీరంగా వ్యక్తమైనాను. కానీ రాబోయే థాట్స్ ఏముంటాయో కూడా తెలియటం లేదు. అవి నా వెంటనే వస్తున్నాయి. ఇప్పుడు మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి. ఇప్పుడు అర్థమైందా? మొదటి మీకు అర్థం కాదు. చెట్టు చెప్పేటప్పటికి కొంచెం అర్థమైంది. ముష్టి వాడిని అందుకే మీకు అప్పుడు అర్థం కాలేదు అని నేను డ్రైవ్ చేశాను. ఇప్పుడు మొహాలు వెలిగినాయి, అప్పుడు పెరగలే. అమ్మవారిట కామరూపిణి. అందుకని కామరూపిణి అంటే నీకు కనపడకుండా తను వ్యక్తము అవుతుంది, అవ్యక్తంగానూ ఉంటుంది, నీకు కనపడదు. మరి ఎప్పుడు కనపడుతుంది? విమర్శ రూపిణి. విమర్శించుకుంటే కనపడదు. ఇప్పుడు ఇందాడి నుంచి మనం చేస్తున్న పని విమర్శ. ఎలా విమర్శించాను నేను? మీకు తెలిసిన దాని ద్వారా మీకు తెలియని దాన్ని తెలియజేశాను. ఇప్పుడు ఆ తెలిసిన దాన్ని ఏమనాలి అంటే ప్రకాశము. మీకు తెలిసిన దాని ద్వారా చెప్పిన దాన్ని విమర్శ. ఇప్పుడు అమ్మవారికి విమర్శ ఉంది, ప్రకాశం ఉంది. విమర్శ ఆమె, ప్రకాశం అయ్యగారు. ఇప్పుడు నీకు అయ్యగారు దాని నుంచి తెలియదు, అమ్మగారు తెలిసారు. ఒక్కసారి ముష్టివాడి సంగతి వచ్చేటప్పటికి తెలిసిందే. ఆ తెలిసింది అనడం ప్రకాశం. ప్రకాశం అంటే ఏమిటి? వ్యక్తమైంది. దేని ద్వారా వ్యక్తమైంది? విమర్శ ద్వారా వ్యక్తమైంది. అందుకని విమర్శ, ప్రకాశం ఈ రెండే పరమాత్మ, పరమేశ్వరుడు, ఇంకెవరో కాదు సార్. అదే ఆవిడ అనుగ్రహం ఉంటేనే అది తెలుస్తుంది. ఎందుకు అంటే విమర్శిస్తున్నప్పుడు, విచారణ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ సరిగ్గా కుశలా కావాలి. కుశలా కాకపోతే అర్థం కాదు, అసలు ఆలోచనే రాదు. పూల పట్టిన వ్యక్త స్వరూపిణి అంటే అయిపోయింది. కానీ ఎందుకు 2 అవ్యక్తాలు పెట్టాడు ఇక్కడ? ఒకటి వ్యక్తం అవుతుంది, ఒకటి అవ్యక్తంగా ఉంటుంది. మళ్ళీ అవ్యక్తం ఏమిటి? 2 అవ్యక్తాలు ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచించకపోతే
అంతే, అది ఆ పదం అలాగే ఉంటుంది. మనం ఆలోచిస్తే ఆ రెండు కరెక్ట్. ఎందుకంటే ఒకసారి వ్యక్తం అవుతుంది, ఒకసారి అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తమైనా కూడా అవ్యక్తమైన ఒకటి దాన్ని కంటిన్యూ అవుతూ వస్తున్నది. అందుకని అమ్మవారి పేరు మాల. మాల ఎందుకంటే చూడండి, మాలిన్యై నమః. మాలిన్యం అంటే మలినం కాదు, మాలగా ఉన్నది. మాల అంటే ఏమిటి? దండ. సూత్రే మణిగణ ఇవ అన్నాడు భగవద్గీతలో. దీన్ని మణిగణ, ఒక మణిలో, ఒక సూత్రంలో ఏం చేస్తామంటే 2 పువ్వులు తీసుకుని ఒక దారం పెట్టి కట్టేసుకున్నాను. ఈ తెల్ల పువ్వులు కట్టానా, నేను ఎర్ర పువ్వులు కట్టానా, నేను నల్ల పువ్వులు కట్టానా నాకు అక్కర్లేదు. దారం మాత్రం తెల్లదాన్ని, ఎర్రదాన్ని, నల్లదాన్ని అందరినీ ఒకే రకంగా బంధిస్తోంది. బంధించి దారం ఏం చేస్తుందంటే పువ్వులు పడిపోకుండా ఆపుతున్నది. తను కనపడదు, వాటి కనపడిస్తుంది. దారం కనపడకుండా కనుక ఎవడైనా పువ్వులు కట్టగలిగితే, పువ్వులు కట్టడం రాని వాడికి ఈ పూలన్నీ ఎట్లా అందుకుని కలుసుకొని ఇట్లా కలిసి ఉన్నాయి అని అనుమానం వస్తుంది. పూలన్నీ ఎట్లా కలిసి ఉన్నాయి, నాకు ఆ పూలు కట్టడం రాదనుకోండి, నేను ఇక్కడ 2 కాడలు కట్టి మళ్ళీ ఇంత దారం వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ కడతాను. కట్టాలంటే దారమే కనపడుతుంది. ఈజీగా చెప్పచ్చు దారంతో కట్టాను అని. ఒక్కొక్కళ్ళు దారమే కనపడిపోకుండా అందులో పువ్వులు విచ్చుకుని ఉంటే అసలు దారం కనపడదు. ఇప్పుడు దారం ఏమైంది? అవ్యక్తమైంది. పువ్వులు వ్యక్తమవుతుంది. మరి ఆ వ్యక్తమైన పూలలో ఉన్న దారం లేదా ఉంది, కనపడుతోందా? కనపడాలి. కాబట్టి మాలిని అనే పేరుతో అమ్మవారు గత జన్మ, ఈ జన్మ, రాబోయే జన్మ, ఆ తర్వాతి జన్మ అన్నిటికీ తాను ఒక దారంలాగా కూడా వస్తున్నది. సూత్రం ఒకటే, మనులు అనేకం, అనేక మనులు, అనేక జన్మలు. అందులో ఉన్న సూత్రం సచ్చిత్తులు. సత్తుగా దారానికి ఉన్న ఆ స్ట్రెంగ్త్, ఒక్కొక్క దారం 2 రంగులుగా కానీ విరి చినిగిపోతుంది. దారం తుప్పులు అయిపోతుంది, నన్ను మాలయం కట్టమంటారు అని అడుగుతాం. దారం ఉంది, దానిలో స్ట్రెంగ్త్ లేదు. అంటే శివుడు ఉన్నాడు, శక్తి లేదు. అందుకని మాల కట్టడానికి రాదు. ఇప్పుడు మాల సత్యమా, మాలలో పువ్వులు సత్యమా, దాని లోపల దాన్ని ముడిస్తున్న దారం సత్యమా? దారం ఉండకపోతే మనం తల్లో పెట్టుకున్న పువ్వులు చూడండి, ఒక్కొక్కసారి వాటికి అవి ఊడి కింద పడిపోతాయి. మరి ఎప్పుడు దారం పడిపోవడం చూసారా? పువ్వులు తలలో నుంచి వాడి కింద పడిపోతుంటే మనం చచ్చిపోతున్నట్టు లెక్క. దారం పడిపోవటంలా, దారం కంటిన్యూ అవుతోంది. అది ఈ జన్మకి, ఇంకో జన్మ. ఇప్పుడు ఆ దారం ఒకటి ఉందే, దాన్ని చిత్రం. అదే దుంప. దుంప చావటల్లా, దుంప కంటిన్యూ అవుతుంది. మరి ఏం చూస్తున్నాయి? చెట్టు వస్తుంది, చెట్టు చచ్చిపోతుంది, దుంప కంటిన్యూ అవుతుంది. అంటే చెట్టుగా ఒక జన్మ, మళ్ళీ ఆ దుంప తీసుకెళ్ళి పెడితే ఇంకో చెట్టు మొలుస్తుంది, ఆ చెట్టుగా మరొక జన్మ. అది తీసుకెళ్ళి ఇంకో చోట పెడితే మళ్ళీ ఒక చెట్టు మొలుస్తుంది. ఇప్పుడు అనేక జన్మలుగా వస్తున్నటువంటిది, కనపడుతున్నటువంటిది, చెట్టుగా నశిస్తున్నటువంటిది వ్యక్తమైన రూపం. అది పర్మనెంట్ కాదు. ఏది పర్మనెంట్? అవ్యక్తమైన రూపం. అవ్యక్తమైంది, ఒకసారి వ్యక్తమై ఒక జన్మ, మళ్ళీ అవ్యక్తమైంది, మళ్ళీ వ్యక్తమైంది, మళ్ళీ అవ్యక్తమవుతోంది. మనకు కనబడుతున్న దేహాలన్నీ అలాంటివి. ఇందులో అంతర్నిహితంగా ఉండి లోపల మనకు కనపడకుండా ఒకటి జన్మలు తీసుకుంటోంది. ఎప్పటిదాకా తీసుకుంటుంది అంటే అది ఇంకా కట్ చేసేసామనుకో, ఇంకా దానికి మళ్ళీ సాగే గుణం లేకుండా, మళ్ళీ దండ పెట్టడానికి వీలు లేకుండా కట్ చేసామనుకో, ఇంకా దారం సాగు.
అట్లా దాన్ని సాగే గుణాన్ని పోగొట్టడం ఏమిటి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. దీంట్లో సాగేది ఏదుంది? ఒక శక్తి ఉంది, అవ్యక్తమైన శక్తి. అది ఏం చేస్తారంటే యోగ వాసిష్టంలో చెప్తాడు. రాముడికి వశిష్ఠుడు చెప్తూ అంటాడు, రామ ఒక రైతు ఉన్నాడు నా దగ్గర. ఆ రైతు అంటే ఆ షావుకారు బిడ్డలు, ఒక అంగడివాడు, అన్ని విత్తనాలు ఎరువులు అన్నీ అమ్మే ఒక అంగడివాడు. వాడికి ఈ రైతు అంటే ఇష్టం లేదు. వాడి దగ్గర అందరూ ఎరువులు కొనుక్కుంటున్నారు, విత్తనాలు కొనుక్కుంటున్నారు, పొలాల్లో వేసుకుంటున్నారు. వీడు కూడా వెళ్ళి నాయన నేను కూడా నా పొలంలో విత్తనాలు వేసుకోవాలి అంటే ఆ షావుకారు అన్నట్ట, మంచి విత్తనాలు రేపు వస్తాయండి, ఇప్పుడు ఉన్నదంతా మంచివి కావు, మీరు రేపు రండి నేను మీకు మంచి విత్తనాలు ఇస్తాను. సాధారణంగా షాప్ వాళ్ళు అప్పుడప్పుడు అట్లా చెప్తూ ఉంటారు, మనం కూడా నమ్ముతాం. సరేనైనా రేపు వస్తాను అని వెళ్తాడు. వీడు ఏం చేశాడంటే వాడి దగ్గర ఉన్న విత్తనాలు మంచివే, అవి తీసుకెళ్ళి ఒక బొచ్చెలో పోసి ఒక 2 నిమిషాలు వేడి చేశాడు. 2 నిమిషాలు దేంట్లో పెట్టి, బాణట్లో బొచ్చెలో పెట్టి. విత్తనాలుగానే కనపడతాయి. బాగా వేగితే అవి కలర్ మారటము అట్లా ఏదో అవుతాయి, కానీ విత్తనాలుగానే కనపడ్డాయి. అవి తీసుకొచ్చి రేపు పొద్దున చక్కగా పొట్లం కట్టి ఇవ్వనండి మంచి విత్తనాలు అని వాడికి ఇచ్చేసాడు. వాడు తీసుకెళ్ళి చక్కగా వాటిని నానబెట్టాడు, పొలంలో చదువుకున్నాడు. మరి పక్కవాడు కూడా ఆంగట్లోనే కొనుక్కొచ్చాడు, వాడు కూడా విత్తనాలు చల్లాడు. కానీ వాడి విత్తనాలు ఏమో 3వ రోజు నుంచి 5వ రోజు నుంచి మొలకెత్తినాయి, వీడి విత్తనాలు మొలకెత్తడం లేదు. ఏమిట్రా మనం విత్తనం ఒక పుట్లోనే తెచ్చాం, అలాంటి విత్తనాలే వాడికి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. నా పొలంలో వేసిన విత్తనం ఒక్కటి మొలకెత్తలేదు, వీడి పొలంలో విత్తనాలు మొలకెత్తినాయి. కారణం ఏమిటి అంటే విత్తనంగానే ఉంది, దాంట్లో మొలకెత్తేటువంటి గుణం దాన్ని వేయించాడు. గింజనేమి వేయించలే. గింజను వేయిస్తే మీకు రంగు మారుతుంది. ఇప్పుడు మీ అందరూ మీ గింజలు జాగ్రత్తగా అట్లా వేయించుకోండి. దేంతో వేయించాలి? నిప్పు లేకపోతే వేయించండి, జ్ఞానాగ్నితో వేయించండి, అప్పుడు మళ్ళీ జన్మ ఉండాలి. నన్ను పొద్దున అడిగారు, అమ్మ సావిత్రి ఆంటీకి మోక్షం వస్తుందా జన్మ లేదా? ఆమె వేయించుకుంటే ఖచ్చితంగా మోక్షం వస్తుంది. ఆమె వేయించుకోకపోతే విత్తనం లాగే ఉంటే మొలకెత్తుతుంది. ఒకటి 3 రోజులకి ఎత్తుంది, ఒకటి 5 రోజులకి ఎత్తుంది, ఒకటి 10 రోజులకి ఎత్తుంది, మొత్తానికి మొలకలు ఎత్తుతుంది. అంటే ఆ మొలకెత్తే గుణం సంపాది. మళ్ళీ జన్మకు వెళ్ళే గుణాన్ని మనం సంపగలగాలి కేవలం జ్ఞానంతో. అంటే ఒక్కసారి గురువు గారు చెప్పినప్పుడు ఆ బ్రహ్మాస్మి అనుకుంటే వచ్చాం, అమ్మో అట్లా ఊరికి అహం బ్రహ్మాస్మి అంటే ఏమీ రాదు. విమర్శ రూపిణి, పదే విమర్శించుకోవాలి. ఒక్కసారి విమర్శిస్తే ఒక చిన్న విషయాన్నే ఇప్పుడు ఎన్నిసార్లు విమర్శిస్తే మీకు ప్రకాశం వచ్చింది? వెంటనే వచ్చిందా? రాలే. మొహాలు పిచ్చిగా పెట్టేశారు. ఇది మీకు అర్థం కాలేదు, నేను ఇంకోటి చెప్తాను అన్నాను. ఇంకోటి చెప్పినప్పుడు కొంచెం అర్థమైంది. అంటే ప్రకాశం వస్తున్నది, లైట్ వెలుగు కొద్దిగా వస్తుంది. ఆ వెలుగు ఎట్లాంటిదంటే మన ఇంట్లో లైట్ పోయింది, కరెంట్ పోయింది. కరెంట్ పోగానే అమ్మ తీసుకొచ్చి చిన్న క్యాండిల్ వెలిగించింది. చిన్న క్యాండిల్ వెలిగిస్తే కొద్దిగా వెలుతురు వచ్చింది, వాటి అంతా కనపట్టాలి. ఇంకా కాసేపటికి లైట్ వచ్చింది, క్యాండిల్ ఆపేసాం, ఇంకొంచెం వెలుతురు వచ్చింది. అంటే మన ఇంట్లో మాత్రం కాంతి వచ్చింది. ఇంకా కొంతసేపు ఉండేటప్పటికి సూర్యోదయం అయింది. మన ఇంట్లోనే కాదు బయట కూడా వెలుతురు వచ్చేసింది. మనకి ఇంకా దీపం ఒక్కటే. ఇప్పుడు నాకు క్యాండిల్ కావాలన్నా లేకపోతే ఎలక్ట్రిసిటీ బల్బు కావాలన్నా రెండు ఒక్కటే. కొంచెం రావడం ప్రకారం వెలుతురు అంటే వెలుతురు రావాలి కదండి అంటే కాదు. వెలుతురు కొంచెం రావడం, చాలా రావడం, మరికొంత ఎక్కువ రావడం, ఎక్కువగా రావడం. సూర్యకాంతి వచ్చిన తర్వాత ఎవరు పిచ్చోడు కూడా క్యాండిల్ పెట్టుకోడు, లైట్ వేసుకోడు. సూర్యకాంతి ఎవడన్నా వేసుకుంటే ఏమంటాం, ఎందుకు ఇంత కాంతి కనబడుతుంది మనం లైట్ వేసావు, వాడిని విమర్శిస్తాము. ప్రకాశం అలాంటిది, ఆలోచిస్తాడని మనకి తెలియదు.
తెలుస్తూ ఉంటుంది. నాకంతా తెలుసని ఎవడన్నా అనుకున్నాడంటే వాడు ఏం తెలియదని అర్థం, లేకపోతే అహంకరిస్తున్నాడని అర్థం. ఇది అట్లా తెలిసేది కాదు. విమర్శే రూపిణి మాలిని హంసిని. ఆమె హంసిని. మొన్ననే హంసిక అని చెప్పాను. హంసిని. హంస కాదు, హంసి. ఎందుకన్నాడంటే హంసి అంటే కొంచెం వెలుగున్నది, హంస అంటే పెద్దది. హంసిక అంటే చిన్నదని చెప్పాను కదా, లిటిల్ బేబీ. హంసిని. ఆమె మాత్రే నమః. లలితా సహస్రనామాల్లో గొప్పతనం ఏంటంటే ఒకసారి వచ్చిన నామం మళ్ళీ రిపీట్ కాకూడదు, ఎక్కడ కాదు. మరి మాత్రే నమః ఇంతకుముందు వచ్చిందని, ఇంతకుముందు శ్రీమాత్రే నమః వచ్చింది. ఇది మాత్రే నమః. మాత్ర అంటే కొలిచేది. ప్రమాత అనే పదం తెలుసు మీకు. ప్రమాత అంటే కొలిచేది. పరమాత్మ అప్రమేయం, తాను కొలవడానికి వీల్లేదు. మరి వాడు ఏం చేస్తాడంటే అందరినీ కొలుస్తాడు. ప్రమాత అంటే అర్థం ఏమిటి? కొలిచేవాడు. ప్రమేయం అంటే కొలవబడేటువంటిది. ప్రమాణం అంటే కొలిచే సాధనం. నేను చెప్పుకున్నాను కదా, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ప్రమాత అంటే నేను కొలిచేవాడిని. నేను కొలిచేవాడిని, కొలవబడేవాడిని కాదు. కొలవబడేది ప్రపంచం. బాగా ఆలోచించండి. నిన్ననే శక్తి చేతనారూప. ఎప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. అన్ని నామాలు సరిపోవాలి నీ అర్థాన్ని, లేకపోతే నీ ఎక్కడో తప్పన్నమాట. మనం లెక్క చేసిన తర్వాత వెరిఫికేషన్ అని చేస్తాం. లెక్కని చేసినప్పుడే నీ లెక్క కరెక్ట్ అని తెలుస్తుంది. అట్లాగే నీకు వచ్చిన అర్థం, తెలిసిన అర్థాన్ని అంతకుముందు ఇంకో నామంతో కలుపుకుని చూసుకోవాలి, అది కరెక్ట్గా ఉందా లేదా. పరమాత్మ అప్రమేయ అని చెప్పాడు ఇంతకుముందు. అప్రమేయ అంటే ఏమిటి? వాడికి కొలవడానికి వీలు లేనివాడు, అంటే ఉపకరణాల చేత కొలవడానికి సాధ్యం కానివాడు. ఉపకరణాలు ఏమేమి ఉన్నాయి నా దగ్గర? నా జ్ఞానేంద్రియాలు, నా మనస్సు కదా. నాకు 6 ఉన్నాయి ఉపకరణాలు. ఒకటి ప్రత్యక్ష 5 ప్రత్యక్ష ప్రమాణము, ఒకటి అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం ఎందుకన్నాను? నేను చూపించలేను. కన్ను చూపించగలను, చెవి చూపించగలను కదా, నాలుగు చూపించగలను. చూపించడం ఏమిటి? నేనేం చూస్తే నీకు కూడా అదే కావాలి. నీకోటి నాకోటి. నేను ఉప్పు నోట్లో వేసుకుని, లేకపోతే నేను కోవా నోట్లో వేసుకుని, ఉప్పగా ఉంటుంది కోవా, ఏం బాగాలేదు, ఇందులో మీకు పెట్టాల్సి వస్తుందని అంతా నేనే తింటే బాగుంటుంది కదా. పిల్లలు అట్లాగే అంటారు. చూసారా, పిల్లలు ఎవరున్నా మనం పెట్టడం ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గర అన్ని గుణాలు ఉంటాయి. చూడండి, మొత్తం బయటపడిపోతారు చిన్నపిల్లలు. నాకు కూడా కొంచెం బెటరా అని అడిగాను. అస్సలు బాగలేదమ్మా ఇది. లేకపోతే ఇంకా మేము చిన్నతనంలో నేను ఇంగిట్ చేసేసాను, ఇంకా నేను పెట్టను. ఇట్లా ఇట్లా చేసి చూపిస్తారు, ఇంగిట్ చేసేసారు. ఎందుకంటున్నాడు కూడా అన్నమాట, నాకు పెట్టను. అంతేగాని వాడు తినేది నాకు ముప్పగా ఎట్టుకుంటుంది. వాడు తింటున్నప్పుడు వాడికి తీయగా ఉన్నది. ఇప్పుడు నేను గోవా తిని, అమ్మాయి ఏం బాగుండేది గోవా, మీరేమో తినక్కర్లేదే అని ఎవరెంతో దాచిపెట్టుకొని నేను రాత్రికంతా కూర్చుని ఇంకా ఇంతే సంగతి. తినద్దు. ప్రమాణం అంటే అది. ప్రమాణం అంటే నీకు నాకు ఒకటిగానే ఉండేదాన్ని ప్రత్యక్ష ప్రమాణము. అనుమాన ప్రమాణం నాకు ఒక రకంగా, నీకు ఒక రకంగా ఉంటుంది. అందుకని నేను మనస్సును నీకు చూపించలేను. నాకు ఏది నచ్చుతుందో అది నీకు నచ్చకపోవచ్చు. అనుమాన ప్రమాణంలో నేను షాప్కి వెళ్ళాను, నాకు ఒక వస్తువు చాలా బాగుంది. ఏం బాగుంది? అది అస్సలు బాగాలేదు. నీకు అది అస్సలు బాగాలేదు, నాకు అది బాగుంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం కాదు అది. ప్రత్యక్ష ప్రమాణం అంటే నీకు నాకు ఒకలాగే ఉండాలి. నాకు బాగుంటే నీకు బాగుండాలి. మరి నీకు నచ్చలేదు, నాకు నచ్చింది. దీన్ని అనుమాన ప్రమాణం అన్నారు. ఇట్లా ప్రపంచంలో ఉండే పదార్థాలన్నీ చిచ్చెత్తి జడశక్తిగా డివైడ్ అయ్యాయి, అంతే కదా. ప్రపంచంగా ఒకటి, జీవుడుగా ఒకటి.
నేను జీవుణ్ణి, నా ఎదురుగా ఉన్నది ప్రపంచం కదా. ప్రపంచానికి తానున్నానన్న జ్ఞానం లేదు, నాకు నేనున్నానన్న జ్ఞానం ఉంది. ఉన్నాను అన్న జ్ఞానం, నేను మంచివాడుగా ఉన్నానో చెడ్డవాడుగా ఉన్నాను నా అబ్జెక్టివ్. నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, నేను అందగాడిని, నేను ధనవంతుణ్ణి, నేను పొడుగ్గా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, ఇవన్నీ ఏమిటి? నా విశేషణాలు. నేను ఉన్నాను అనేది మాత్రం నా స్వరూపం. నేను ఉన్నాను. ఉన్నామని నీకేటా తెలుసు అంటే నాకు నేను కనపడుతున్నాను, ఇంకొక ప్రమాణం ద్వారా కనపడను. అందుకని ప్రమాణం ద్వారా చెప్పడానికి లేకుండా ఉన్నవాడిని నేను. నాకు 5 జ్ఞానేంద్రియ ప్రమాణాలు ఉన్నాయి. నాకు ఒక అంగడి ఉంది, నా అంగడిలో తూకం చేయడానికి ఆయిల్, లిక్విడ్స్ తూచడానికి పడి ఉంది, సాలిడ్స్ తూచడానికి త్రాస్ ఉంది. అవి 2 కదా మన ఇంట్లో అంగట్లో తూచుకోవడానికి ఉండేవి. కొలిచేవి, తూకం చేసేవి, అవి 2 ప్రమాణం. కరెక్ట్గా కిలో ఉంది అంటే అది ప్రత్యక్ష ప్రమాణం. ఎట్లాగంటే మా అంగట్లో బ్యాలెన్స్లో తూకం చేసినా అది కిలోనే ఉండాలి. పక్క అంగడికి పోయి తూకం చేసుకుంటే 90 గ్రాములే ఉంటే అది ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం కరెక్టే కదా? కాదు కదా. అదేం కావాలి? అనుమాన ప్రమాణం కావాలి. ఎందుకంటే నా క్లాసు ఒక రకంగా, వాడి క్లాసు ఇంకో రకంగా, నా రాయి ఒక రకంగా, వాడి రాయి ఇంకో రకంగా ఉంటే అది కాదు. ప్రత్యక్ష ప్రమాణం అంటే నీకు నాకు అందరికీ ఒకలాగా ఉండాలి. అమ్మవారిగా ఏ ప్రమాణంతో కొలవడానికి వీలేదు. ఆవిడ కొలవడానికి వీలేదు. ఆవిడ అందరినీ కొలుస్తుంది. అందుకని ఆవిడ పేరు ప్రమాత. ఆమె పేరు ప్రమాత అంటే కొలిచేది, తూకం చేసేది. ఏం పెట్టుకుని తూకం చేస్తుంది ఆమె అంగట్లో? 5 ప్రత్యక్ష ప్రమాణాలు, ఒక అనుమాన ప్రమాణం. దేన్ని తూకం చేస్తోంది? జడ ప్రపంచాన్ని తూకం చేస్తోంది. ఇది ఎట్లా ఉంటుందంటే, పిల్లవాడు వాడి దగ్గర ఒక నిమ్మకాయ, వాడమ్మ నిమ్మకాయ పూసుకుని ఆ నిమ్మకాయ రసం పిండుకుని చెప్పుల డబ్బా వేస్తుంది. ఇప్పుడు నిమ్మ రసాన్ని ఆమె తీసేసుకుంది, చెప్పుల డబ్బా వేసింది. ఆమెకు అక్కర్లేదు. ఆ చెప్పులతో అమ్మకు పని లేదు, పిల్లవాడికి పని ఉంది. ఆ చెప్పులు వాడు అవి 2 తీసుకొస్తారు. ఆ చెప్పులు 2 తెచ్చి వాటికి 2 పుల్లలు కట్టి, 2 తాళ్ళు కట్టి ఒక తక్కెడ తయారు చేశారు. ఇప్పుడు వాడు కొలిచేది ఏం కొలుస్తున్నాడంటే, అమ్మేమో రసం తీసేసుకుంది. వాడు కొలిచేది ఏం కొలుస్తున్నాడంటే అక్కడ ఉన్న ఇసుక, అక్కడ ఉన్న రాళ్ళు. పిల్లలు ఆడుకుంటే ఏం కొలుస్తారు? ఇసుకనన్నా కొలుచుకుంటారు, తూకం చేసుకుంటారు. వాడు క్లాసులు పెట్టుకుని ఆడుకుంటున్నాడు అనుకుందాం. పిల్లవాడు ఏమిటి కొలుస్తున్నాడు అంటే జడమైన వాటిని కొలుస్తున్నాడు. ఏమి రాళ్లతో కొలుస్తున్నాడు అంటే గుణకరాళ్ళతో కొలుస్తున్నాడు. వాడికి గుణకరాళ్ళే కిలోరాయి, అర్ధ కిలోరాయి అదే అనుకుంటాడు. ఈ కిలో, అది కిలో ఉండదు వాడికి బాగుంది. ఇప్పుడు అమ్మవారు కూడా ఆ పిల్లవాడు ఎలాగైతే త్రాసు పెట్టుకుని ఆడుకుంటున్నాడో ఆమె ప్రమాత అయి ఈ 5 ప్రమేయమైన పరికరాలను పెట్టుకుని, ప్రమేయం ఏమిటి అంటే ప్రపంచం, ప్రపంచాన్ని కొలుస్తోంది. ఎలా కొలుస్తోంది? కళ్ళతో చూసి ఆ వస్తువు బాగుంది, బాగలేదు, ఇది చెడ్డది, ఇది మంచిది, వీడు నాకు కావలసిన వాడు, వీడు నాకు అక్కర్లేని వాడు. ఏం కొలిచింది? నాకు అక్కర్లేని వాడు ఎవడు? వాడి గుణానికి వచ్చింది. ఆ గుణం నేను ఎందుకు అక్కర్లేదు అనుకున్నాను, నాకు అనుకూలంగా లేదు, అది బాగాలేదు. ప్రత్యక్షమైంది కాదు. ఎందుకంటే వాడు చెడ్డవాడైతే అందరికీ చెడ్డవాడు కావాలి. సినిమాలో చూస్తాను చూడండి, ఒక విలన్ ఉన్నాడు అనుకోండి, విలన్ సినిమాలో అందరికీ చెడ్డవాడు. ఆ విలన్ భార్యకో, విలన్ కూతురుకో వాడు చాలా మంచివాడు, వాడు చెడ్డవాడు కాదు. ఇప్పుడు వాడు చెడ్డవాడా మంచివాడా? మనకు అనుకూలంగా ఉంటే మంచివాడు, మనకు ప్రతికూలంగా ఉంటే చెడ్డవాడు. ఈమె ఏం చేస్తోందంటే ప్రమాత అయి అమ్మవారు ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నాము అని మనం అడిగామనుకోని తీసి, మిమ్మల్ని నేనేం చేశాను? నా జడ ప్రకృతే కదా నేను కొలుచుకుంటున్నాను,
ఇష్టమైతే చూడండి, లేకపోతే పోండి కదా. నేనే రెండుగా మారాను. ఒకటి ఉపయోగించుకుంటున్నాను, ఇంకో దాన్ని కుదుర్చుకుంటున్నాను. నేను ఆడుకుంటున్నా, మీకు నష్టమైతే వదిలేసేయండి, మీకు బాగుందంటే మీకు ఆటలో పాల్గొనండి. మనం ఆటగా చూసామంటే ఈ ప్రపంచం మనకు అసలు కర్మ అనిపించదు, మనకు బాధే కలిగించదు. దీన్ని ఆటగా చూడడానికి నేర్చుకోండి. ఆడుకుంటే ఇది నయనే ఆడుకుంటున్న ఆట, లేదా పరమేశ్వరి ఆడుకుంటున్న ఆట. ఆ ఆట ఎలా ఉంటే నీకేమిటి, ఆటలో బొమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెడతాం. మన బొమ్మ అక్కడ నచ్చలేదు అనుకో, ఇక్కడికి తీసి బొమ్మని ఇక్కడ పెడతాం. బొమ్మల కొలువు పెట్టుకుంటాం కదా మనం. ఒకసారి బొమ్మల కొలువులో ఆలోచించాలి, బొమ్మలు తీసి అన్ని రకరకాల స్టేజీల మీద సర్ది పారేసుకున్నాము. అట్లే ఇక్కడ కాసేపు పెడతాం. ఇక్కడ బాగాలేదు, ఇక ఎందుకు అక్కడ బాగలేదు అనుకున్నావు? రీజన్ చెప్పు నాకు. అమ్మవారు కూడా అంతేనరా, మన బొమ్మను తీసుకెళ్ళి ఈ సంసారంలో పెట్టింది, అది నచ్చలే తప్పేసేసి, ఇంటిదంటే తప్పేసి ఆ బొమ్మను తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెడదాం? ఇంకో చోట. అక్కడ కూడా బాగలేదు. అందుకే బొమ్మల కొలువులో మీరు చూడండి, స్టెప్స్ పెట్టుకుంటాం కదా, స్టెప్స్ పెట్టుకుని పైన విష్ణుమూర్తి బొమ్మ పెడతాం. అంటే వాడు దేవుడు అంటే మనం అనుకున్నాం, అది మట్టి బొమ్మే. ఆ మట్టి బొమ్మను పైన పెట్టాం, విష్ణుమూర్తి గారు పైన, లక్ష్మీదేవి వాళ్ళంతా దేవతలందరూ పైన. ఆ తర్వాత కాస్త నెక్స్ట్ మెట్టులో గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నేతాజీ, అట్లా వాళ్ళ బొమ్మలన్నీ పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇంక కాస్త కిందికి తీసుకొచ్చుకున్నాం. టెంకాయలు అవి అమ్మే ఒకడు పుట్టవాడు, మనం బొమ్మలు పెట్టుకుంటాం కదా, ఒక అబ్బా తాత ఇద్దరు, వాళ్ళ చుట్టూ కొన్ని గురువులు పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇంకా కిందికి తీసుకొచ్చాం. ఇంత ఇసుక పోసేసాము, ఇసుక పోసి కాసిన ఆవాలు చల్లి అక్కడ అన్ని చిన్న మొక్కలు అవన్నీ పెట్టుకున్నాం. అక్కడే ఓ మట్టితో ఒక దేవాలయం, ఒక గుడి గోపురం కట్టి, అది గుడి, దాంట్లో ఓ దేవుణ్ణి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాం. ఎవరు చెప్పారా? ఎందుకు పెట్టారా నాకు చెప్పండి కొంచెం. ఆడుకుంటున్నావు, నీ క్రీడ. నువ్వు ఆడుకునేది కాక అందరినీ పేరంటానికి రండి, మా ఇంటికి రండి అని పిలిచి ఇవే చూపిస్తున్నావు. ఏ అమ్మవారి ఇట్లా ఆడుకుంటే నీకు కష్టమైందా? ఆమెనేమో ఆడుకోద్దంటావా? నువ్వు అది ఆడు అంటే నువ్వు ఆడే ఆట చాలా బాగుందా? ఆమె ఆడుకునే ఆట నీకు నచ్చట్లేదు, నువ్వు ఇష్టి ఆమె కనిష్టి. ఇప్పుడు ప్రశ్న చూడండి, సైంటిస్టులకు అందరికీ ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఇవి ఎక్కడ కనపడుతున్నాయి? సమిష్టిలో కనపడుతున్నాయి. అవి వ్యక్తమైనవి. వాటి అవ్యక్త రూపం ఎక్కడుంది? వ్యష్టిలో నా లోపల ఉంది. వాటి తర్వాత మళ్ళీ అవ్యక్తమయ్యేటువంటి స్థితి ఇంకోటి ఉంది. అందుకని విత్తనంలో నాకు మొక్కలు, చెట్లు ఎలా కనిపించగలేదో, ఆకులు, కొమ్మలు, కాయలు, అట్లా వ్యష్టిలో కనిపించగలే. నాకు దగ్గర ఏం కనపడుతోంది? కామరూపిణి, రక్తము, ఎముకలు, మాంసము కనపడుతుంది. ఆలోచనలు నాకు చూపించండి ఎవరన్నా. లేవా? మరి రక్తం చూపించినట్టు ఎందుకు చూపించారు? రక్తం కావాలంటే ల్యాబ్లో వెళ్ళి టెస్ట్ ఇస్తే ఆ రక్తంలో ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్తారు. మరి అట్లా ఆలోచనలు చెప్పడం లేదే. మరి నీ దగ్గర ఉన్నాయా లేవా? మరి నీ దగ్గర ఉన్నాయంటే నాకు కనపడాలి కదా. కనపడవు, ఏమైనాయి? అవ్యక్తంగా ఉన్నాయి. ప్రాణం నిర్వికల్పం, దక్షిణామూర్తి శ్లోకంలో చెప్పాడు. ప్రాణం నిర్వికల్పం, అది నిర్వికల్పంగా ఉంది. వికల్పం చెందలే. వికల్పం అంటే మార్పు చెందాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి మార్పు చెంది, అక్కడ నిర్వికల్పం, ఇక్కడ వికల్పం, నిర్వికల్ప వికల్పం. మళ్ళీ అది మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపం. అది వ్యష్టిలో వ్యక్తం కాదు, సమిష్టిలో వ్యక్తం అవుతుంది. ఇంకా కాస్త లోపలికి రండి. ఇంతవరకు అర్థం అవుతుంటే లోపల లాక్కుపోతున్నా. ఇంకా కాస్త లోపలికి రండి. నీ కనబడుతున్నది నీ ఆలోచన, నీ చిత్తాకాశం.
నీ చిత్తం అనేటువంటి ఆకాశంలో ఉన్నాయి అవన్నీ నీ ఆలోచన. దాన్ని ఇక్కడ భూతాకాశంలో పెట్టావు. ఇక్కడ కనబడుతున్నది భూతాకాశం. భూతాకాశంలో నీకు నాకు అందరికి ఒకలాగే కనపడాలి. మళ్ళీ దాన్ని చిదాకాశంలోకి తీసుకెళ్తున్నావు. చిత్తాకాశము, భూతాకాశము, చిదాకాశము. అక్కడ అవ్యక్తము, ఇక్కడ వ్యక్తము, అక్కడ వ్యక్తావ్యక్తము. సరిపోయిందా? శాస్త్రంతో సరిపోయింది. మీకు ప్రకాశం వచ్చేసింది. దేని ద్వారా వచ్చింది? విమర్శ ద్వారా. ప్రతిదీ విమర్శించుకుంటూ ప్రకాశంలోకి వెళ్ళండి. అది విచారణ, అది ధ్యానం. అంతేగా కడుపు మూసుకుని అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఏంటి అహం బ్రహ్మాస్మి? ఏం అహం బ్రహ్మాస్మి కాదు. అహం జీవాస్మి, అహం దేహాస్మి. ఊరికే అహం బ్రహ్మాస్మి అంటే కాదమ్మా. అందుకే విచారణ చేసుకో. విచారణ చేసుకుంటే ప్రకాశం అదే వస్తుంది, లేకపోతే రాదు. టీచరు లెక్క చెప్తుంది మనకి, ఒక మోడల్ లెక్క చెప్తుంది. ఈ మోడల్ లెక్క క్లాస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక చాప్టర్ అంతా ఇస్తుంది. అమ్మ ఇంటికి పోయి ఇట్లాగే చేసుకున్నారు. ఆ చాప్టర్ అంతా అట్లా ఉండదు, కొంచెం కొంచెం మోడిఫికేషన్ చేస్తూ వస్తారు. ఒక్కొక్క లెక్క ఇంకొంచెం కఠినంగా ఉంటుంది, ఒక లెక్కలో ఇంకొంచెం మార్పులు చేస్తారు. మొత్తం వచ్చేటప్పటికి ఆ చాప్టర్ అంతా అయిందనుకో, ఆ లెక్కలు ఎట్లా ఇచ్చినా నువ్వు చేయగలవు. అంటే టీచర్ చెప్పగానే నాకు లెక్క అంతా వచ్చేస్తుందా? కూర్చొని చేయాలన్నా లేదా వర్కౌట్ చేయాలన్నా అవసరం లేదా? చెయ్యాలి. ఆ చెయ్యడమే విమర్శ, ఆన్సర్ రావడం ప్రకాశం. నేను చెయ్యకుండా కూడా చెయ్యొచ్చు ఆ పని. ఎట్లా? మా పక్క ఫ్రెండ్ కనుక లెక్కలన్నీ చేసుకుని వాళ్ళ హోంవర్క్ అంతా చేసావా? చేసేసాను. చాలా కష్టమైంది. రాత్రి 2 అయింది నేను లెక్కలు ప్యాక్ చేసేటప్పటికి. ఆ నోట్స్ అవన్నీ నేను కాపీ చేసేసుకున్నాను. ఇప్పుడు టీచర్కి చూపించాను. నా పక్క ఫ్రెండ్కి ఎలా మార్కులు వేశారో నాకు కూడా అలాగే మార్కులు వేసేసారు. ఎందుకంటే నేను కూడా వాళ్ళిద్దరు కాపీ కొట్టాను. ఆవిడకి తెలియదు కదా, టీచర్కి తెలియదు కదా. ఇప్పుడు నా అసలు వ్యవహారం ఎప్పుడు బయటపడుతుంది? ఎగ్జామినేషన్ హాల్లో ఈ లెక్కిస్తే నాకు రాదు. టీచర్ ఇప్పుడు ఎందుకే ఈ లెక్క చేయలేదు అంటే నాకు రాలేదు. అది వచ్చేసావు కదా. మంది కూడా అంతే. ఎవడిదన్నా చూసి నేను ప్రకాశం నాకు వచ్చేసింది అనుకుంటే ఇదే సంగతి. పరీక్ష ఎప్పుడు మనకు జరిగేది? యమధర్మరాజు వచ్చినప్పుడు. అప్పుడే పరీక్ష ఎవరికైనా. విజయ అప్పుడే నువ్వు కావాలి, లేకపోతే ఏ లాభం లేదు. మనం అందరం యమధర్మరాజు చేతిలో ఓడిపోతున్నాం. వాడు ఏం చేస్తాడో తర్వాత ఇంకో చోట వస్తుంది, నేను చెప్తాను. యమధర్మరాజు ఏం చేస్తున్నాడు అంటే, మాత్రే మలయాచల మాత్రే ప్రమాత. అది ఆమె ప్రమాత, ఆమె ప్రమేయం కాదు, ఆమెని ప్రమాణం కూడా కాదు. ఆమెను కూల్చేవాడు లేడు, ఆమె అందరినీ కూలుస్తుంది. అది ఆమె స్వరూపం. మలయాచల వాసిని ఆమె. మలయాచల వాసిని అంటే అందరూ మలయాచలం కొండ మీద, మలయ పర్వతం మీద ఉండేటువంటి వింధ్యాచల వాసిని లాగా మలయాచల వాసిని అని అమ్మవారిని అనుకుంటారు. కాదు కాదు. మాలిన్యాలు కలిగించేటువంటి సంసారంలో ముంచేది ఆమె. మన సంసారంలో ముంచుతున్నది. ఆమె ఎందుకు ముంచిందంటే మేమే మునిగాం. ఆమె మీలో చేరి నీకు ఇంకా పెళ్లి కాలేదు, నీ అమ్మ నాన్న నీ కోసం సంబంధాలే చూడటం లేదు, ఏం తక్కువ పక్క వాళ్ళ అమ్మాయికి పెళ్ళైపోయింది నీకు ఇంకా కాలేదు, ఈ మాట నాలో చేరి ఒక రోజులను తప్పుతున్నది. అవుతున్నా, ఎందుకు మా అమ్మ నాన్న ఇంకా నాకు పెళ్లి చేయలేదు అని నేను అనుకుంటున్నాను. అనుకుని వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటారా అని అడిగితే
ఇప్పుడు ఎస్ చెప్పింది ఎవరు? నేను చెప్పకుండా వాడు నాకు పెళ్ళే చేయలేదు. ఎవరమ్మా నాన్న బలవంతంగా మన రాకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించారా? మీరు చెప్పండి. మనమే ఇష్టపడ్డాం కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, సంసారంలో పడ్డాము అని ఏడవడానికి వస్తుంది. వలయాచల నివాసిని అంటే మాలిన్యాల కొండ. ఇది కొండ అంటే ఎన్నిసార్లు ఇందులో మలినాలు తొలగించినా అవి తొలగవు. నిండా మాలిన్యాలే ఉన్నాయి. అటువంటి దాంట్లో మనం మునిగాం. ఇప్పుడు మన తీయగలవాడు కేవలం గురువు తప్ప ఇంకెవ్వండి. ఇంకో దాని ద్వారా మనం బయటపడ్డాం. ఇదే మునిగి ఉన్నాం మనం. సంసార అర్ణవము అన్నారు. సంసార అర్ణవము అంటే సంసారం అనేటువంటి సముద్రం. దీంట్లో మొసళ్ళు తిమింగళాలు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఎవరు అంటే ఆ మొసళ్ళు తిమింగళాలు నా కొడుకులు. తిమింగళాలు నా దగ్గర నుంచి రక్తాన్ని గుంజుతున్నారు. నిజంగా మనం కష్టపడి సంపాదించిన డబ్బంతా ఎవరికి పెడుతున్నాం ఆలోచించండి. అమ్మకి నాన్నకి పెడుతున్నామా? మన డబ్బులంతా ఆ ట్యూషన్ మాస్టర్ గారు 10,000 ఫీజు అడిగారండి. తర్వాత 10,000 వచ్చేసాయండి. వాడు చదువుకుంటాడు. వాడు ఇచ్చి అక్కడ కాలేజీలో డొనేషన్ 50 లక్షలు కట్టాలన్నారండి. కట్టేసి ఇప్పుడు ఆ 50 లక్షలు మన దగ్గర నుంచి తీసుకుంటున్న వాడెవడు? వాడు ఎట్లా గుంజుతున్నాడో చెప్పనా? ఎవరు పురుగులు కోతులు ఎవరు మనల్ని చెడుగా అనుకోకండి. సంసారంలో పడినందువల్ల మనకి ఇంత కష్టం ఉంది అని చెప్తున్నా. పోతనామాచుడు చెప్తాడు, పాదద్వంద్వము నేరమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుల్ పరిమార్చి బుద్ధిలతకు మారాకు వర్తించి నిష్కేద బ్రహ్మపదావరంబనరతిం క్రీడించు యోగీంద్రు మర్యాదను నక్కము విక్రమించకై పదాక్రాంత నిర్వక్రమై అంటారు. గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది. ఆ మొసలి ఎట్లా పట్టుకుని వాడి రక్తం లాగుతోంది అంటే రక్తాన్ని లాగడాన్ని వర్ణిస్తున్నాడు ఆయన. మరి సంసారం అనేటువంటి దాంట్లో మనని కూడా మొసలే కదా పట్టుకుంది. మొసలి ఎవరు? మనకు తిమింగళాలు ఎవరు? మన సంతానం. వాళ్ళ మీద అతిమోహం పెట్టుకోవాలండి. ఇవాళ నేను వృద్ధాశ్రమంలో చూసొచ్చాను. పాపం వాడు ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని పెంచితే ఆ ముసలాళ్ళని ఆ వృద్ధాశ్రమంలో బారేశారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి ఉంటారు. వీళ్ళు ఎవరు చెప్తున్నారు? ఈ సంతానం ఎటువంటిది అంటే మకరి కరిని పట్టుకుంది. మకరి అంటే మొసలి, కరి అంటే ఏరుగును పట్టుకుంది మొసలి. ఎట్లా పట్టుకుందంటే పాదద్వంద్వం నేలమోపి 2 కాళ్ళు నేల మీద పెట్టి పవను బంధించి గాలి బిగబట్టి పంచేంద్రియోన్మాదంబును పరిమార్చి, పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, వాటికి ఉన్మాదం బయటికి పోవడం, వాటికి పిచ్చి. ఉన్మాదం అంటే పిచ్చి. ఏమిటి బయటికి పోవడం? కళ్ళు బయట దృశ్యాన్ని చూస్తానంటుంది, చెవి బయట శబ్దాన్ని వింటానంటుంది, నాలుగు బయట రుచి చూస్తానంటుంది. ఇవి పంచేంద్రియోన్మాదమును పరిమార్చి బుద్ధిలతకు మారాకు వర్తించి, ఇది ఎంత తపస్సు చేసుకునే యోగి లక్షణం ఇది. అంటే వాడు ఏకాగ్రత, బుద్ధి అనే తీగకు మారాకు వర్తించి పక్కన ఇంకొక ఆకు తొడిగి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతిని క్రీడించు యోగీంద్రుడు. ఒక యోగిని వర్ణిస్తున్నాడు. వాడు 2 కాళ్ళు పాదద్వంద్వము నేలమోపి పవనును బంధించి పంచేంద్రియోన్మాదమును పరిమార్చి బుద్ధిలకు మారాకు వర్తించి నిష్కేదమైనటువంటి బ్రహ్మపదాన్ని వాడు కోరుతూ, ఒక యోగి ఎలాగైతే నిశ్చలంగా ఉండిపోతాడో అంత నిశ్చలంగా ఉండిట ఆ తిమింగలం, ఆ మకరి, ఆ కరి పాదాన్ని పట్టుకుని ఇంకా వేరే ఆలోచనే లేదు.
అట్లా పట్టుకొని లాగుతుంది. ఎందులోకి? ఆ నీళ్ళల్లో. మనల్ని కూడా అలాగే మన సంతానం లాగుతుంది. సంసారంలో వాళ్ళ కోసం కాకపోతే మనకి ఎందుకలా కష్టాలు పడుతుంది. ఈ ఉద్యోగాలు చేయాలి, రాత్రి వాళ్ళు డ్యూటీలు చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఒక పిచ్చగాడికి ఒక 10 రూపాయలు ఇద్దామంటే మనకు బుద్ధి ఉంటుంది. వీడికి 50 లక్షలు డొనేషన్ కట్టమంటే కట్టకపోతే ఇప్పుడు బాకీదారుడు చంపేస్తాడు. మనం కట్టి చదివించిన తర్వాత మనకి రేపు వృద్ధాశ్రమంలో పెట్టాలి. హాయిగా పెట్టాలి. వాడికి ఏం బాధ కూడా లేదు. నేను చాలా బాధపడి చెప్తున్నాను. వాడి వృద్ధాశ్రమానికి వెళ్ళొచ్చా? అసలు వాడు ఎందుకు అటువంటి సంతానం అనవసరం. వాడు పుట్టినాడే చచ్చిపోతే మీరు ఒక ఏడు పన్న ఏడు ఏ పిల్లలు అట్లా చేయకండి. తల్లిదండ్రులు చెయ్యకూడదు కూడా. వాళ్ళు ఎంతో కష్టపడి మనం పెంచుతున్నారు. సంసారంలో మనం పడేశారంటే మాలిన్యమైనటువంటి సంసారం సంబంధించింది కాదు. అక్కడ అమ్మవారిని అమ్మ నాన్న చుట్టూ వాళ్ళకి అన్నం పెట్టు, వాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టాలని చెప్పలేదు. నా మనసుకు బాధ కలిగి మనందరం మనం కావాలని పెళ్లి చేసుకుని సంసారంలో పడ్డాము కదా. సంసారంలో పడద్దు, సంసారం తప్పు, పిల్లలు ఎడగొట్టండి, వాళ్ళకి తిండి పెట్టద్దండి అని నేను చెప్పట్లేదు. మోహంలో పడి కావాలి. అంత మోహం పనికిరాదు. డ్యూటీ మీరు చెయ్యండి, మోహం వద్దు. వాళ్ళు లేకపోతే మేము లేము, సమస్తం వాళ్ళే. అంత సమస్తం అక్కడి. ఎందుకంటే వాళ్ళు మన సమస్తం కాదని వదిలేసే వాళ్ళని మనం చూసుకున్నాం. మీకోసం మీరు అట్టే పెట్టుకోండి. అంతా వాళ్ళకే పెట్టవాళ్ళే అవసరం. మలయాచల వాసిని సంసారం అనే మాలిన్యాల సమూహమైనటువంటి సంసారంలో నిన్ను ఉంచుతుంది. అక్కడ ఉండు. నువ్వు మాత్రం నీ మనస్సుని పరమాత్మ మీద పెట్టు. ఉండడం నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడు ఏముంటుంది, ఏం పెడతావు? సత్తు ఇక్కడ పెట్టు, చిత్తు పరమాత్మ మీద పెట్టు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి? నీ లోపల లేడు. నిత్య నిరంతరం వాడిలోనే నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, నీ లోపల ఉన్న చైతన్యాన్ని నువ్వు గుర్తించావనుకో, ఏ కర్మ చేస్తున్నా నీకు కర్మకరం అంట కదా. అదే జ్ఞానాగ్ని. రోజు కట్టెలెగసం చూస్తున్నావు, ఒకసారి అనుకుంటే కాదు. ప్రతి క్షణం నువ్వు ఏ పని చేస్తున్నా ఆ చైతన్య శక్తి చేస్తోంది. అది ప్రమాత, అది ప్రమాణంతో వ్యవహారం చేసుకుంటోంది. నేను అసలు ఏం చేయటం లేదు, నేను అసలు లేను. ఒకవేళ ఉన్నానంటే సత్తుగా ఉన్నా. నేను శివయ్యని, ఆమె శివ. వీడు శివ, ఆమె శివ. మీ ఇద్దరు సుముఖి. విముఖురాలు కాకుండా అప్పుడు సుముఖిగా ఉండాలి. ఇవన్నీ చెప్పినప్పుడు సంసారంలో నుంచి నువ్వు ఎక్కడ విముఖత్వం పొందుతావో, చాలా సంసారం బాగలేదని నువ్వు వైరాగ్యం చేసుకుని సన్యాసం పుచ్చుకుంటావేమో, అలా పుచ్చుకోవాలి. సుముఖి విముఖివి కావాలి. నువ్వు ఏం చేయమంటావు? నువ్వు శరీరంతో సంసారంలో ఉండు. గురుదేవుడు ఎప్పుడు చెప్పేవాడు, పడవ ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలి. పడవకు నీళ్లు వదిలిపెట్టొస్తే పడవకు విలువే లేదు. నువ్వెప్పుడు సంసారంలో ఉండు. నీ మనస్సు ఎప్పుడు సంసారం కంటే బయట ఉండాలి. అందుకే వశిష్ఠుడు రాముడికి అదే చెప్తాడు. రాముడికి పెళ్లి కాకముందే వైరాగ్యం అవుతుంది. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత చెప్పొచ్చు కదా, భానుమతి గారు ఎందుకు ఈ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మీరు ఇలాంటివన్నీ చెబుతారు, మా పిల్లలందరూ చెడిపోతారు. వాడు సంసారంలో పడకముందే వాళ్ళకి మేము నూనె ఎక్కించి పంపిస్తాం. ఇంకా వాళ్ళు ఎక్కడ పడ్డా వాళ్ళకి ఇంకేమీ పోకాలేదు. వాళ్ళు హాయిగా ఉంటారు. అక్కడ కష్టం రావచ్చు, సుఖం రావచ్చు. కష్టం వాళ్ళు ముందు వాళ్ళు సాక్షిగా చూసుకుంటూ ఉంటారు. ఇది వినకపోతే, ఈ విమర్శ లేకపోతే వాళ్ళు అందులో ఉండలేదు. ఓ కష్టాలు వచ్చినాయో అని ఏడుస్తారు. అక్కడ ఎవరికైనా చెప్తే మీ అక్కను వెళ్ళగొట్టేసి, మీ మామను వెళ్ళగొట్టేసి, నీ కష్టాలన్నీ తీరిపోతే చెత్తరూపాయో ఛాయోపాయో వాళ్ళ వల్లే మీకు బాధలన్నీ వస్తున్నాయి. అందుకని వాళ్ళు పంపి చేసేవాళ్ళు వృద్ధాశ్రమానికి.
అందుకని విముఖంగా ఉండవాకు. ఏ క్యారెక్టర్ నీకు వచ్చిందో ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా నిర్వహించడం నేర్చుకో. నర్తకుని భంగి పెక్కము మూర్తులలో ఎవడాడు, మునులును ద్విజులును కీర్తింపనేరెవ్వని వర్తనం ఒరురెరుగను అట్టి మానిలు తింటున్నాడు. నర్తకుని భంగి ఒక నటుడిలాగా పెక్కగు మూర్తులలో ఎవడాడు, ఎవడో ఒకడు పెక్కగు మూర్తులలో, మూర్తులు అంటే బొమ్మలు, ఈ బొమ్మలన్నింటిలో ఒకడు ఆడుతున్నాడు. నర్తకుని భంగి ఒక నటుడిలాగా మునులును ద్విజులును కీర్తింపనేరరు. మునులకి తెలియదురా వాడిని కీర్తించడం, ద్విజులు బ్రాహ్మణులకి తెలియదురా, బ్రాహ్మణులకి అసలే తెలియదు, వాడి మంత్రంలో వాడికి ఏం తెలియదు. ఎందుకంటే ప్రకాశం విమర్శ తెలిసిన వాడే ఇది చేస్తాడు. మునులను ద్విజులను, ముని అంటే మౌనంగా ఉండేవాడు, సైలెంట్గా ఉండి ఓ నమ శివాయ ఓ నమో భగవతే వాసుదేవాయ అనుకునేవాడికి ఇది తెలియదు. ఎందుకంటే వాడికి విమర్శించడం తెలియదు కాబట్టి వాడికి ప్రకాశం రాదు. కీర్తింపనేరరు ఎవ్వని వర్తనములు ఒరులెరుగరు నీకు తెలుస్తుంది. వాడు నటిస్తున్నాడన్న సంగతి ఒరులెరుగరు, ఇతరులకు తెలియదు. ఎవరికి వాడికి తెలుస్తుంది, నటిస్తుంది నీకు తెలియదు, నాకు తెలియదు. అట్టివాడు నేను ఒకడు ఉన్నాడు, వాడు నర్తకుడి భంగి, వాడు నర్తకుడిలాగా నటిస్తున్నాడు. వాడిని కనుక్కోరా, వాడిని పట్టుకో, వాడి ముందు పట్టుకో, ఇది వాడు నీకు రుజువు. ఎన్ని టెక్నిక్స్ చెప్తున్నారో చూడండి, పరమాత్మ నీలో ఉన్న పరమాత్మని కనుక్కోవడానికి, వాడిని బయటికి లాక్కు రావడానికి. వాడిని పట్టుకో. నళిని నళిని అన్నారు. నళిని అంటే ఏమిటో తెలుసిన, తామరతూరు. వాడు ఎక్కడుంటాడు అంటే తామరతూరులో ఉంటాడు. తామరతూరులో ఉండడం ఏమిటి, సుషుమ్నానాడిలో ఉంటాడు. వాడిని పట్టుకో. నళిని అంటే అర్థం. నాళము, నాళము అంటే హోల్, నంద్యాల నంది పెట్టి. నాళం అంటే ఏమిటంటే పక్కకు పోకుండా ఒక గమనంలోనే చమనల్లో వెళ్ళేది, అది అందులో అది నళిని. శుభ్రు, శుభ్రు, శుభ్రు అంటే భృగుడి, మంచి భృగుడి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిలిగా, అక్కడ అమ్మవారికి ఒక పేరు చెప్పినాం ఇంతకు ముందు. ఏమిటి అంటే మన్మధుడు వాడింటికి కట్టుకున్నటువంటి తోరణం టైప్. శుభ్రు అనే తోరణం కట్టుకున్నట్టు వాడు. అమ్మవారి భౌతిక రూపాన్ని చెప్తూ కనుబొమ్మయ్యే చెప్తారు. భృకుటి, ఇక్కడ భృకుటి అన్నాడు. ఎప్పుడు ఆ అర్థం వస్తాయి కానీ ఆ పదం మళ్ళీ రాదని చెప్పాను కదా, అది సహస్రనామంలో గొప్పతనం. శుభ్రు, అక్కడ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిలిక అన్నాడు. ఇక్కడ శుభ్రు, శుభ్రు అంటే భృకుటి. భృకుటి స్థానంలో నిన్ననే చెప్పుకున్నాం, ఈ గడప లాంటిది పైన అయ్యగారు, కింద అమ్మవారు, ఆవిడ డేటరీ, కింద గణపతి. వాళ్ళిద్దరికి డివైడ్ చేసింది చూడండి. గణపతికి ఇచ్చిందేమో ఒక చెత్త పోర్షన్, ఆయనకి ఇచ్చిందేమో మంచి జ్ఞానం ఉన్న పోర్షన్ శివయ్య. వీడు కనుక అక్కడికి చేరితే అది ఆ వాడికే ఇచ్చేస్తారు. ఎవరిక్కడికి పరిగెత్తి వస్తే చూడండి, మనకి ఆటలు ఆడుకుంటాం కదా, తొక్కుడు బిళ్ళలు, ఏవో అమ్రైట్ అమ్రైట్ అని ఆడతారు పిల్లలు. ఏమో ఆ ఆటలు నాకు తెలియదు, ఎప్పుడు చిన్నప్పుడు ఆడుతున్నది నాకు గుర్తు రాలేదు, మీరు గుర్తు చేసుకోండి. అవన్నీ ఎట్లా ఉంటాయంటే పంట ఎప్పుడు పైన ఉంటుంది, ఆ పైకి వెళ్ళిన వాడు పడిపోతాడు, కింద ఉన్నవాడు వాడు ఇంకా ఆట ఆడాలి. వాడు ఆ కాయలు పచ్చికాయలన్నీ కింద ఉంటాయి, పండిన వాడు పైన ఉంటాడు. అది ఎట్లుంటుందో చెప్పనా, ఇక్కడ రెండు రెండు గళ్ళు వేస్తాడు, తర్వాత ఒక్క గడి వేస్తాడు, మళ్ళా 2 గళ్ళు వేస్తాడు, మళ్ళా 3 గళ్ళు వేస్తాడు. అంతేనా తొక్కుడు పిల్లాడేది కదా.
2 బళ్ళు వేశాడు, ఒక్కటేశాడు, మళ్ళీ 2 వేశాడు, మళ్ళీ 3 వేసేసాడు. సిలువ కూడా అదే. సరిగ్గా చూడండి మీరు, సిలువ ప్రభు దాని మీద పడలేదు, దీని మీద పడలే. వాడు చెప్పేది వీడికి అర్థమైంది, ఇది కట్టెపెట్టి వేసుకున్నాడు. ఒక కట్టెతో సిలువ తయారు చేసుకున్నాడు. సిలువ మీద ప్రభు రక్తం చిందించాడు మన కోసం. మన కోసం చిందించినప్పుడు ఆయన సిలువ వేశారు. నువ్వు ఇట్లంతా వేదాంతాలు చెప్తున్నావు, నువ్వు చెప్పిందంతా రాంగ్ అని చెప్పి నేను చంపేస్తా ఉన్నారు, నీ మేకలు కొడతాం, నీ ప్రభు ఆపుతాడా? ఆపలేకపోయినాడు. మళ్ళీ లేచాడు మృతుల్లో నుంచి అంటాడు. వాళ్ళకే వాళ్ళ క్లారిటీ లేదు. మృతుల్లో నుంచి వాడు లేచాడు, మళ్ళీ పునరాగమనం, మళ్ళీ 2వ రాకడ వచ్చాడు అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి మన రీబర్త్ వాడు ఎందుకు అంగీకరించరు? వాడు జీసస్ క్రీస్తు అయితే మళ్ళీ పుట్టచ్చా? మనం పుట్టకూడదా? అందరూ మళ్ళీ పుట్టారు. వంట అంటే హైయెస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే ఉదయం నీ కాళ్ళ దగ్గర నుంచి నువ్వు మెల్లమెల్లగా వంటలు పండించుకుంటూ ఒక్కొక్క ప్లేస్ వాడు గెలుచుకుంటూ పోవాలి. గెలుచుకున్న చోట వాడి ఫ్రెండ్లు కొట్టుకుంటాడు, అది వాడి ఆ ప్లేస్. ఇంకొకటి వాడి అది తప్పకూడదు. అంటే ఒక్కొక్క ఇంద్రియాన్ని జయించుకుంటూ ఆ హైయెస్ట్ అక్కడికి వెళ్ళిపోతే నువ్వు ఇంకా ఆడక్కర్లే. ఆటను గెలిచిపోయాను. మీ ఆటలో ఏం చెప్తున్నారు? నీకు గెలిచే విధానం చెప్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్తున్నారు? శుభ్రువు దగ్గర నాటారు. నీ కింద ఉన్న పోర్షన్ని నీకు తెలియజేస్తున్నారు, పై పోర్షన్ని నీకు చెప్తారు. ఎలా చెప్తున్నారంటే, ఎవరైనా నీకు విశుద్ధము, అనాహతము, మూలాధారం నుంచి తీసుకెళ్ళను. మూలాధారం నుంచి చెప్తాను, మీకు అర్థమైంది. మూలాధారం, స్వాధిష్టానం, మీకు ఆటలు తెలుసు కాబట్టి అక్కడికి వస్తున్నాను. లేకపోతే శుభ్రం నుంచే చెప్పాను. విశుద్ధ నుంచే స్టార్ట్ చేయాలి. అసలు శాస్త్రం తెలిసిన వాడు ఎవరైనా విశుద్ధం నుంచి మొదలు పెట్టాలి. అందుకే అమ్మవారు విశుద్ధ చక్రాలు అక్కడి నుంచి మొదలుపెట్టింది. మనం మామూలుగా ఏం చేస్తామంటే షట్చక్రాలు ఉంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, లేదా ఇది 1, ఇది 2, ఇది 3 అంటాం. అలా లేవు. శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉన్నది విశుద్ధం నుంచి స్టార్ట్ అవుతుంది. విశుద్ధం నుంచి ఆ మూలాధారం వరకు స్టార్ట్ అయ్యి ఆజ్ఞాచక్రం ఆరోగ్యం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. కానీ మీకు తెలిసిన ఆర్డర్లో నేను మూలాధారం నుంచి చెప్తున్నా. అట్లా చెప్పకూడదు. మీకు ఇది తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. మూలాధారంలో పృథ్వీతత్వం ఉంది. పృథ్వీ నుంచి స్వాధిష్టానం ఆపస్ నీరు. మూలాధారంలో మనస్థానం, స్వాధిష్టానం మూత్రస్థానం. మలం మూత్రం అంటే పృథ్వీ ఆపస్సు. అది బ్రహ్మగారి స్తోడు, ఇది గణపతి చోటు. ఏది గణపతి? మూలాధారం గణపతి. మూలాధారే క్షేత్ర స్థితం అంటారు. ఎవరు? వాతాపి గణపతి. గణపతి ఎవడు? ఎప్పుడు మర్చిపోవాలని మీరే గణపతులు. మిమ్మల్ని తీసుకుపోయి పూజలు చేసి తిండి పెట్టి షోడశోపచారాలు చేసి నీళ్ళలో ముంచుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకొస్తున్నాం. దాన్ని చంపడం, మళ్ళీ జన్మకు రావడం. అదే మూలాధారం. స్వాధిష్టానం బ్రహ్మస్థానం. స్వాధిష్టానం ఎందుకు బ్రహ్మస్థానం అని అంటే పుట్టుక జరిగేది అక్కడి నుంచే, సృష్టి జరిగేది అక్కడి నుంచే. స్వాధిష్టానం. మణిపూరం తేజస్థానం. మణిపూరం నాభిస్థానం. శరీరానికి కావలసిన ఉష్ణోగ్రత అక్కడి నుంచే వస్తుంది. ఆ తర్వాత అనాహతం. మణిపూరకమే నీకు విష్ణుస్థానం. స్వాధిష్టానం బ్రహ్మస్థానం. మూలాధారం గణపతి స్థానం. గణపతి బ్రహ్మ దగ్గర నుంచి, విష్ణువు దగ్గర నుంచి చూడండి. మణిపూరాబ్జ నిలయ కదా. మీకు బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరు ఒక్కొక్కరు ఇది కరెక్ట్ అవునా కాదా, మనం అనుకున్న అర్థం రైటా కాదా అని వెరిఫికేషన్. మణిపూరకం. అనాహతం
హృదయస్థానం. అక్కడే నువ్వు గాలి పీల్చడము వదలడము జరుగుతోంది. ఆ లబ్డప్ అనేటువంటి శబ్దం అక్కడ జరుగుతోంది, అది వాయువు. విశుద్ధము ఆకాశ స్థానం, విశుద్ధం జీవస్థానం, అనాహతము రుద్రస్థానం. అక్కడ ఆగిపోయిందంటే ప్రాణం అవుతున్నది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇప్పుడు నీలో ఉన్నారా, ఇంకెక్కడన్నా ఉన్నారా? విశుద్ధంలో జీవుడు ఉన్నాడా? అక్కడికి వచ్చేటప్పటికి నీవు జీవుడు అన్నావు. మూలాధారంలో ఉన్నప్పుడు నువ్వెవరంటే నేను గణపతి, నా దేహమే అంటున్నావు. దేహమే నేననుకున్న స్థితి నుంచి బ్రహ్మ, విష్ణు, రుద్ర అనేటువంటి స్థితులు దాటి నువ్వు జీవస్థానానికి వస్తే జీవుడు విశుద్ధంలో ఉంటాడు. ఇప్పటికి 5 భూతాలు అయినాయి. ఒకటి పృథ్వీ, ఒకటి ఆపస్సు, ఒకటి తేజస్సు, ఒకటి వాయువు, ఒకటి ఆకాశం. అంటే 5 భూతాలు దాటావు. 5 భూతాలే నా, మా, సి, వా, య. నభము, నా అంటే నభము ఆకాశము విశుద్ధం, మా మరుత్తు వాయువు, సి సిఖి అగ్ని. మనకు ఓం నమః శివాయ అక్షరాలు నేర్పించేది ఎందుకే? అంతేగాని శివుణ్ణి గురించి కాదు. శివుణ్ణి గురించి అయితే అన్ని మతాల వాళ్ళు ఓం నమః శివాయ నేర్పిస్తారు. మీరు గమనించారు, అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓం నమః శివాయ నేర్పిస్తారు. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చి ఏబిసిడి అనుకుంటే తెలియదు, కానీ ఏబిసిడీలు ఎందుకు నేర్పిస్తున్నారో నాకు ఆ విద్య రాదు, నాకు తెలియదు. నాకు ఆ విద్య రాదంటే నాకు ఇంగ్లీష్ రాదనుకోవాలి. దాని గురించి నేను రీసెర్చ్ చేయలేదు. ఎందుకే చెప్పారు అని నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు. నాకు నమః శివాయ తెలుసు, నేను అదే నేర్పించాను, మీరు అదే నేర్చుకున్నారు కదా. అక్షర అభ్యాసం చేయించారు మన పెద్దలు. అక్షరుడు అంటే ఎవరు? పురుషోత్తముడు. వాడి గురించి తెలియజేసేటువంటి శాస్త్రం నమః శివాయ. అది ఓం. అది తెలిసిన వాడు సిద్ధన్నమః, పండిపోతాడు. ఆ పండిపోయిన వాడు గురువు, అందుకని వాడికి నమః, నమస్కారం. ఓం నమః శివాయ సిద్ధన్నమః. సిద్ధం అంటే సిద్ధి పొందినటువంటి వాడు. వాడికి వాడెవడు అంటే నాకు చదువు చెప్తున్నటువంటి నా అక్షర స్వరూపుడు. వాడు తత్వమసి అని నాకు బోధ చేశాడు. వాడే నేను, నేనే వాడు. వాడికి నమస్కారం. అంటే నాకు నేనే నమస్కారం. నాలో ఉన్న శివుడికి నేనే నమస్కరిస్తున్నా. మంత్రముల పువ్వులతోటి పూజలు చేస్తున్నా. ఎక్కడున్నాడు శివుడు? ఉన్నాడు. ఇట్లా శుభ్రు ఆజ్ఞాచక్రంలో హంస సహ అహం అనేటువంటి హంస సోహం, సోహం హంస, హంస సోహం అంటే అయ్యవారికి అమ్మవారికి ఏం తేడా లేదు. అక్కడ ఉందిట. అంటే ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గడప దాటిన తర్వాత అది ఇల్లు, గడపకు బయట ఉంటే ఇది ప్రపంచం. అంటే భృగుడికి కింది స్థానం అంతా ప్రపంచం. ఇక్కడికి వచ్చిన వాడు ఆడుతూనే ఉండాలి. భృగుడి దాటిన వాడు అమరైట్, వాడు పండిపోయినాడు. వాడు పండిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాడిని ఇంకా ఆటకు రావద్దు. ఇంకొకటి కూడా మన పెద్దలు మనకు ఆటలు నేర్పిస్తూ మనకి ఇట్లా కళ్ళ గంత కట్టి వీరి వీరి గుమ్మడి పండ్లు వీరి ఈ ఆటలు ఇప్పుడు ఏమొస్తుంది అంటే వాడి అర్థం తెలియదు కదా. ఎందుకు ఆడతారు అవి? వీడు పరిగెత్తాలి ప్రపంచంలో. పరిగెత్తితే వాడు ఏం చేస్తాడు? వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వీడేమో వాళ్ళని ముట్టుకోవడానికి పోవాలి. ఎవరిని ముట్టుకుంటే వాడు మళ్ళీ ఇక్కడ దొంగ కూర్చోవాలి కదా. వీడు ఎట్లా వెళ్తాడు? వాళ్ళు కనుక వచ్చి మొదటి పోల్ ముట్టుకుంటే మొదటి పోల్ ఇంకా వాళ్ళ ఆటలు గెలిచిపోయినారు. వాళ్ళని ఇంకా వాడు దొంగ ఏం చేయలేదు. ఈ పరిగెత్తి వచ్చేవాడు యమధర్మరాజు, యమదూత. వాడు కనుక మనల్ని పట్టుకున్నాడంటే మనని మళ్ళీ తీసుకెళ్లి యమదూతలుగా చేస్తారు. ఎగరవేసి యమదూతలు నిన్ను పట్టి కొట్టుదురు, తిట్టి తిట్టి తిడతాక వాళ్ళు. ఎందుకురా వెళ్ళి సంసారంలో పడ్డావు, పిచ్చిగా నీకు బుద్ధి లేదు, ఇంకా పడనురా నేను జాగ్రత్తగా ఉంటానురా అని వాడిని అడుగుతూ ఉంటాడు.
నాగశయను శ్రీహరిని స్మరించిన నైముగ దొరుకును ముక్తి ముక్తి. ఆలోచించరా పిచ్చివాడ, ఎగవేసి యమదూతలు కట్టి కొడతారా? వెళ్ళి మదర్ కోయిలు పట్టుకోరా. ఎవరైనా మదర్ సత్యత్ స్వరూపిణి అమ్మని పట్టుకుంటే అయ్యని ఈజీగా తిప్పేస్తుంది. ఆమె దగ్గరికి పో, పండిపోతావు. ఆటలు కూడా మన వాళ్ళు వేదాంత పరంగానే నేర్పించారు, కానీ మనకు తెలియదు. అంటే మనం విమర్శించలే. విమర్శిస్తే ప్రకాశం వచ్చింది, వచ్చినా రాలేదా? విమర్శించండి, వాటి మీద రీసెర్చ్ చేయండి. చేసిన దానికి వాటి దగ్గర చూసి కాపీ కొట్టి రీసెర్చ్ చేస్తే పిచ్చిగా ఉంటుంది. అలా చేయకండి. మీ పిల్లలకు కూడా అట్లాగే చెప్పండి. ప్రకాశం విమర్శ వస్తేనే ప్రకాశం వస్తుంది. బాగా విమర్శించుకోండి, ప్రతి పాయింట్ని విమర్శించండి. ప్రకాశం మీ లోపల దొరకడం మొదలు పెడుతుంది. తవ్వకుండా లోపల గనులు ఉన్నాయి, వజ్రాలు దొరుకుతాయి. ఊరికే పడుకొని ఎవరో చెప్పింది నువ్వు మొక్కలు వింటామంటే వాళ్ళు ఎన్నాళ్ళు ఎవరో చెప్తారు. మనకి చెప్తే మహా ఒక గంట అందరు చెప్తారు. 4 రోజులు అయిపోగానే ఒరే నేను అందరిలో 2 రోజులు ఉన్నాను, నేను పోతాను అని వాళ్ళు పోతారు. తర్వాత మనకదే మనమే తప్పుకోవడం నేర్చుకుంటే ఎవరు చెప్పక్కర్లేదు. మనకి అలవాటు అయ్యేదాకా ఎవడన్నా కాస్త చెప్పాలి. రామనాథం గారు లాంటి వాళ్ళు చెప్తారు, పాపం చెప్పించుకోవచ్చు. కానీ ఎప్పుడూ రామనాథం గారు మీరే చెప్పండి, మేమేమో కూర్చుంటాం, మీరు చెప్తూ ఉండండి, మేము వింటూ ఉంటాం అంటే నువ్వు తప్పు సోమరిపోతూ అయిపోతున్నాం అన్నమాట కదా. సుముఖి కాదు, నడిగే శుభ్రు అంటే ఆత్మస్థానంలో భృతిలో ఉన్నది నీకు అమ్మవారు. ఆమె ఏమిటి అంటే సురనాయిక. ఇక్కడ అందరూ ఏమని అర్థం చెప్తారంటే దేవతలకు అధిపతి అని చెప్తారు. దేవతలకు అధిపతి నీ భృతిలో ఎందుకు కూర్చుంటుంది కదా. ఇక్కడ సురనాయిక అంటే అసూన్ అంటే ప్రాణం. అసూన్ వాడు అసువులు వాసాడు. అసువులు అన్న పదం విన్నారు? అసువులు అంటే ఏమిటి? ప్రాణం. అసూన్ అంటే ప్రాణం. సంస్కృతంలో అసూన్ అంటే ప్రాణం. అసురులు అని వాళ్ళని ఎందుకన్నారంటే అసూన్ ప్రాణమే శాశ్వతమని నమ్మారు వాళ్ళు. ఎవరు? అసురులు. సురలు ప్రాణం అశాశ్వతం అని నమ్మేవాడు. అందుకని అసూన్ అంటే ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను. రాక్షసులందరూ తపస్సు చేశారు బ్రహ్మదేవుని గురించి. వాళ్ళు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనట్ట. వాళ్ళకి ఏం వరం కావాలి నాయన అని అడిగాడట బ్రహ్మదేవుడు. కరెక్టే కదా. బ్రహ్మదేవుడు కనిపించాట. వాళ్ళని ఏం వరం కావాలరా అని అడిగాడు. అసలు ఏం వరం అడిగాడు చెప్పండి. రాక్షసుడికి బలం ఉంది బాగా. వాడు ధనాన్ని గురించి వాడు నాకు ధనం కావాలని అడగక్కర్లేదు. అందరినీ జయించేస్తున్నారు. వాడు ఫిజికల్గా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది. మరి వాళ్ళు ఏమడిగారో తెలిసిన, నేను ఎవ్వరి దగ్గర చావకూడదని. అంటే వాళ్ళు దేనికి ప్రామినెన్స్ ఇస్తున్నారు, ఏది ముఖ్యం అనుకుంటున్నారు? అసూన్ ప్రాణాలను ముఖ్యం అనుకుంటున్నారు. ఇది విమర్శించు నీకు ప్రకాశం కలిగింది. అవును కదా, అందుకే వాళ్ళు రాక్షసులు. అంటే వాళ్ళు ప్రాణానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. నిజంగా బాగా ఆలోచించండి. కొంచెం చక్కటి పాయింట్ చెప్తాను. ఏమిటంటే ప్రాణము జ్ఞానము రెండు కదా మన దగ్గర. జ్ఞానమే ఆలోచన అన్నాను, అదే మన ఆలోచనలు. నేను మనసు మీద పడుకుని ఆలోచించుకుంటూ ఉన్నా. నంద్యాల చాలా బాగుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉందాము, ఇది నా ఆలోచన అని ఆలోచించుకుంటూ ఉన్నాను. కొంతసేపటికి నాకు నిద్ర పట్టింది. నిద్ర పడితే ఏమైంది? నా ఆలోచనలు లేవు. ఇప్పుడు ఆలోచన లేదు కదా. నేను గాలి పీలుస్తూ వదులుతూ ఉన్నా. ఈ వదలడం పీల్చడం అనేది నా ప్రాణం. ఇప్పుడు నా ప్రాణం గెలిచింది, నా జ్ఞానం ఓడిపోయింది నా నిద్ర. అంటే ప్రాణము జ్ఞానం మీద విజయం సాధించింది.
కొన్ని రోజులు నేను ఇట్లా ఆలోచించుకుంటూ ఉన్నాను. తర్వాత ఒక రోజు నేను చనిపోయాను. ఇప్పుడు చనిపోవడం అనేది ఎప్పుడు జరిగింది? ప్రాణం ఓడిపోయింది, జ్ఞానం గెలిచింది. చచ్చిన వాళ్ళ జ్ఞానం ఉందా లేదా? నిద్రపోయిన వాడిలో ఎలాగైతే జ్ఞానం ఓడిపోయి ప్రాణం గెలిచిందో, అంటే వాడు ప్రాణం గాలి పీలుస్తున్నాడు కాబట్టి వాడు బతికున్నాడు. అంటే ఇప్పుడు వాడి ఆలోచనలు ఏమైనాయి? ఓడిపోయింది. వాడి ఆలోచనలనే ప్రాణం గెలిచింది. వీళ్ళిద్దరు రోజు కొట్లాడుకుంటారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడుకుంటారు అనుకున్నా, నా ఆలోచన ఇట్లా చెప్పు అంటుంది. అది ఏదో ఒకటి అనుకుంది, దానిలాగా చెప్పమంటుంది. ఇప్పుడు మాటలు సహకరించాలి కదా. మాటలు ఏమిటంటే నా గాలి, నా లోపలికి పోయిన గాలి నా ముఖ యంత్రంలో రకరకాలుగా మార్పులు చెంది వస్తోంది. అది అనుకున్నట్లుగా ఇది మాట్లాడకపోతే అది ఐ మీన్ అని మళ్ళీ మొదలు పెట్టాను. అంటే ఏమిటి? నేను ఇంట్లో అనుకున్నాను కానీ ఆ మాట అర్థం వచ్చింది. మీకు ఇదంతా విమర్శించుకోండి. మీకు అసలు టైం సరిపోదు. ఇట్లా విమర్శించుకోండి మిమ్మల్ని మీకు చాలా రహస్యాలు తెలుస్తాయి. ఎంతసేపు నేనే విమర్శించుకున్నా చాలా తెలియగలవని నేను గురువులు అయిపోయినాను. నేను చెప్పింది మీరందరూ వినండి, చాలా తప్పట్ల ఎప్పుడు చెప్పకూడదు. అయినా నేను ఇట్లా విమర్శించుకున్నాను, నాకు ఇట్లా తెలిసింది. మీరు కూడా ఇట్లా విమర్శించుకోండి, మీకు కూడా తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే ఎక్కడ అడ్డం పడ్డారో, ఎక్కడ చిక్కుకున్నారో నాకు చెప్తే నేను ఆ చిక్కుని తీసేస్తాను. మళ్ళీ మీరు మామూలుగా మీ ప్రకాశం, మీ విమర్శ మీరు చేసుకోండి కదా. శాస్త్రం కూడా ఏం చెప్తున్నట్టు, ఆత్మవారే ద్రష్టవ్యో. పొద్దున అడిగిన అమ్మాయికి జవాబు చెప్తున్నాడు. అమ్మ, సావిత్రి ఆంటీకి మోక్షం వస్తుందా అని అడిగిన ఒక పిల్లలను. ఆ పిల్ల ఊరికే అడిగి ఉండొచ్చు ఒక మాట. నేను వదిలిపెట్టాను కదా, నేను చాలా ప్రకారం విమర్శ చేసుకుంటాను, దాని మీద ప్రకాశం బయటికి వస్తుంది. అది ఊరికే అడిగి ఉంటుంది. ఆలోచించండి, ప్రకాశము విమర్శ ఆలోచించుకో. ఏం చెప్తున్నారు? ఆత్మవారే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అన్నాడు. కాత్యాయని, మైత్రేయి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు, ఆయన ఒక భార్య పేరు కాత్యాయని, ఒక భార్య పేరు మైత్రేయి. ఆయనకి ఇంత గో సంపద ఉంది, ఇన్ని ఆవులు ఉన్నాయి. నేను అడవికి పోతున్నాను వానప్రస్థాశ్రమానికి. మన వృద్ధాశ్రమం లాగా వానప్రస్థాశ్రమం వాడ. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఉండి ఇంటి సంగతులన్నీ పట్టించుకుని అనవసరంగా ప్రయాణించాలనుకోకూడదు. కొంతకాలం అయిన తర్వాత ఈ నమ్మకానికి ఎక్కడికో వెళ్ళిపో, ఎదురు మమ్మ కాస్త తిని అక్కడ కందమూలాలు కూడా తినచ్చు అడవి. మనమే అడవికి పోక్కర్లే, మన వృద్ధాశ్రమానికి మన ఇష్టం. మా గురుదేవులు అయితే మీ ఇల్లు ఆశ్రమం చేసుకోమన్నారు. ఏ వృద్ధాశ్రమానికి అందుకని మన ఇల్లే ఆశ్రమం చేసేసుకున్నాం. కూర్చుని మా ఇల్లు ఆశ్రమం అయిపోయింది. ఎంతమంది వచ్చారో కూర్చున్నారో హాయిగా సంతోషంగా వెళ్ళిపోతారు. మేమేం ఖర్చు పెట్టక్కర్లే, పన్ను కూడా ఎక్కర్లే, తాంబూల బియ్యాలు కూడా మీరేం పేరెంట్ పెట్టాలి, మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చేస్తున్నారు ఎవరైనా. కానీ ఎంత ఆనందంగా పేరెంట్ పోతే ఒక పంటే ఇస్తారు, ఒక తాంబూలం ఇస్తారు కదా. అది కూడా మర్చిపోతే వాళ్ళు మనకు అది కూడా అయిపోతుంది. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వరు కూడా పేరెంట్ పోతే ఒక్కొక్కసారి. మళ్ళీ మనం అడగలేం కదా, అభిమానం వస్తుంది. ఇక్కడ అట్లా లేదు, అందరికీ ఈక్వల్గా ఎన్ని పండ్లు తింటే అన్ని పండ్లు పెట్టి పంపిస్తాం. అందుకని మన ఇల్లు ఆశ్రమం చేసేసుకోవాలి. మా గురుదేవులు మాకు చెప్పిన మాట, మీ ఇల్లే ఆశ్రమం చేసేసుకోమన్నాడు. యాజ్ఞవల్క్యుడు ఆశ్రమం చేసుకోకుండా ఈ ఇద్దరు భార్యలకి మీరు సగం సగం మీకు మరి ఇది పంచిస్తాను, నా దగ్గర ఉన్న మోసం కదా, మీ ఇద్దరు వాటిని పెంచుకొని పెద్దవాళ్ళు కట్టి నేను మాత్రం ఆశ్రమానికి నేను వానప్రస్థంగా వెళ్ళిపోతున్నాను అంటాడు. అందులో మైత్రేయి అన్న ఆవిడ, కాత్యాయని అన్న ఆవిడ ఏమనుకుంటుందంటే, మంచిదే హాయిగా నేను ఆవులన్నీ పెట్టుకొని ఉంటాను, ఈ ముసలోడు పోతే పని ఉండకపోతే నష్టమే లేదులే,
అని అనుకుంటున్నాను. మైత్రేయి అన్న ఆవిడ ఊరుకో, ఇది కాదు అక్కడికి పోతానంటే నీకు అక్కడ ఇంకేదో గొప్పది దొరుకుతుందని నువ్వు పోతానంటున్నావు, వ్యవహారం చూస్తే అట్లా ఉంది. ఆ గొప్పదేదో నాకు కూడా ఇస్తే నేను కూడా సంతోషిస్తాను కదా, ఈ ఆవులు ఇది నీకు అక్కర్లేదు కదా, నాకెందుకు, ఇది కూడా ఆమెకి ఇచ్చేద్దాం, ఇద్దరం పోదాం కదా. ఆమె వెంట పోయాడు, ఆమె వెంట ఈయన కూడా పోయాడు. మైత్రేయి యాజ్ఞవల్క్య మహర్షి ఇద్దరు వెళ్ళిపోయినారు. ఆమె తపస్సు చేసుకుంటుంది, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. నాకేం తెలియలేదు, నువ్వేమో నాకేం చెప్పబోతుంది అని అడిగింది. ఆయన చెప్పాట, ఆత్మవారే ద్రష్టవ్యో. మైత్రేయి మొట్టమొదట ఆత్మని చూడాలి. చూడాలి అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి, అంటే అనుభవించాలి. అహం బ్రహ్మాస్మి అనుభూతి కావాలి. అయిన తర్వాత నాకు అయింది, అహం బ్రహ్మాస్మి, నాకు అనుభూతి అయిపోయింది. అందరితో వదలడానికి లేదు. శ్రోతవ్యో, దాని గురించి ఎవరో చెప్తాడు, వాడి దగ్గర ఇదంతా విను. ఏం చెప్తాడు వాడు, ఎట్లా విమర్శించుకోవాలో వాడు చెప్తాడు. సరే చెప్తే విన్నాను, అయిపోయిందా. మంతవ్యో, నువ్వు ఇప్పుడు విమర్శ నువ్వు చెయ్యాలి. మంతవ్యో అంటే నువ్వు మననం చెయ్యి. వాడు చెప్పడం అయిపోయింది, నువ్వు మననం చెయ్యి. నేను మననం చేస్తే ఏమొస్తుంది, నిధిధ్యాస్తవ్య, నీకు దొరికిందని నిధిగా బ్యాంకులో చక్కగా భద్రపరచు. కర్మను భద్రపరచుకో బ్యాంకులో, నెక్స్ట్ బర్త్కి నీ జ్ఞానాన్ని భద్రపరచుకో. నీ జ్ఞానం అంటే 4 స్టేజెస్ చెప్పాడు. ఆత్మవారే ద్రష్టవ్యో, ద్రష్టవ్యో బాగుండా నువ్వేం చేసినా లాభం లేదు, అనుభవం లేకుండా నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాస్తవ్య. మా గురుదేవులు మాకు ఈ సూత్రాన్ని ఎట్లా అర్థం చేయించారంటే, మాకు చెప్పే మా గురుదేవులు ఇలా చెప్పారు. మా ప్రకాశం నువ్వు విమర్శ, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నానమ్మా, నాకు సడన్ గా ఇల్లు కట్టుకుంటా అంటే నాకు ఇల్లు రేపే గృహప్రవేశం చేయడానికి కావాల్సిన ఇల్లు నాకు రాదు. నేను ఇంటికి కావాల్సిన మెటీరియల్ ముందే కూడా తెలుసుకోవాలి. నాకు ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇనప కడ్డీలు కావాలి కదా, ఇవన్నీ కావాలి ఇంటి. తర్వాత కిటికీలు కావాలి, దర్వాజాలు కావాలి, పైపులు కావాలి. మళ్ళీ నేను నంద్యాలంటే పిల్లలు నీళ్ళ పైపులు కావాలి, సీపేజ్ పైపులు కావాలి, ఇవన్నీ కావాలి నాకు ఇల్లు కట్టుకోవాలంటే. అందుకని వీటి కోసం నేను ఏ షాపుల్లో ఏమేమి దొరుకుతాయో వాళ్ళందరికీ ఫోన్ చేసుకుంటాను. ఎవరి దగ్గర ఎంత ఖరీదో వాళ్ళందరి దగ్గర మెటీరియల్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. నాయన ఇన్ని సంచులు సిమెంట్ నాకు దూరేసి, ఇన్ని ఇటుకలు తీసుకొచ్చి పెట్టు, ఇన్ని కడ్డీలు తెచ్చిపెట్టు, అన్ని మెటీరియల్ సమకూర్చుకున్నాను. అయిపోయిందా నాకు ఇల్లు కాదు. మంతవ్యో, ఇప్పుడు శ్రోతవ్యో చేశాను నేను. ఈ గురువు గారు ఏం చెప్తారు, ఆ గురువు గారు ఏం చెప్తారు, ఇంకో గురువు గారు ఏం చెప్తారు, ఆ ఉపనిషత్తు కేరోపనిషత్తు ఏం చెప్పింది, కఠోపనిషత్తు ఏం చెప్పింది, ఇట్లా 10 ఉపనిషత్తులు ఏమేమి చెప్పినాయి వాటన్నిటిని ఒక చోట గ్యాదర్ చేసుకుంటాను. నా ఇంటికి మెటీరియల్ సంపాదించుకున్నాను. అందరు ఊరుకున్నానా నేను. కూలీలు పిలుస్తాను. కూలి వాడు మెల్లగా రోజు కాస్త గోడ కట్టాలి. నాకు గోడ కట్టడమో పిల్లలు చేయడమో వాడు వేస్తాను. వేసిన తర్వాత వాడు పిల్లలు వేయగానే నేను ఇంట్లో చేరచ్చు కదా. ఫ్యూరింగ్ చేయాలి కదా. నేను మెటీరియల్ తెచ్చుకోవడం చాలా ఈజీ, కానీ కట్టుకోవడానికి టైం. వాడు అడుగున్నారు కంటే నాకు పిల్లలు వేయడు. వెయ్యరు నాయన పర్వాలేదు, ఇంత సిమెంట్ వెయ్యి అంటుంటే అది కాక నీకు ఇక్కడ కూలి పడుతుంది. ఇంతే కట్టుకోవాలమ్మా, దానికి టైం ఇవ్వాలి, మళ్ళీ అది ఆడిన తర్వాత మళ్ళీ కట్టాలి. ఇట్లా వాడు ఏదో 20 రోజులు 4 రోజులు నాకు కట్టాడు. కట్టిన తర్వాత వాడు స్లాబ్ వేశాడు. స్లాబ్ వేసాక 21 రోజులు కట్టే తీసేవాళ్ళే చంపేస్తానంటాడు వాడు. క్యూరింగ్ చేయాలి. ఇది మంతవ్యో మస్ట్. మీరు 2 రోజులకి క్యూరింగ్ చేయగా తీసేస్తానంటే ఆ స్లాబ్ వచ్చి నా దగ్గర మంతవ్యో. అది బాగా ప్యూర్ చేసేసాను, బాగా స్ట్రాంగ్ అయిపోయింది.
ఇప్పుడు నేను గృహప్రవేశం పెట్టుకొని ఇంట్లో 1 నిమిషంలో చేరుకోవచ్చు. ఆ ఇంట్లో నేను సంవత్సరాల తరబడి ఉండొచ్చు. ఆత్మవారే శ్రోతవ్యం మంతవ్యం నిధిధ్యాస అయిపోయిన తర్వాత ఆ ఇల్లు నాది. బ్రహ్మ విద్య కూడా అట్లాంటిదే అమ్మా. ఈ స్టేజెస్ నువ్వు దాటితే ఇక్కడికి మోక్షం వస్తుంది. ఇవి దాటకపోతే అది ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. నేను దాటానా దాటలేదు. నేనెవరు సర్టిఫై చేయడానికి? నేను సర్టిఫై చేయలేదు, చెయ్యకూడదు కూడా. నువ్వు ఆ స్థితిలో ఉంటే క్వశ్చన్ అడిగితే ఇట్లా ఆన్సర్ తీసుకోవాలి. మనం ఊరిగా ప్రశ్న వేసాను లేవు, అసలు వదలవక. ప్రకాశము విమర్శ. శుక్రు అంటే ఇది ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి భృకుటిలో ఈ తంత్రంతా జరుగుతుంది. అది భృకుటిలో జరుగుతుంది అనడానికి మీరు ఇంకో ఉదాహరణ చెప్పనా? ఎక్కువ మీరు ఆలోచించండి, ఎక్కువ మీరు విమర్శించుకోండి. ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ చాలా సూక్ష్మమైంది. మనం వెంటనే ఏమంటామంటే పొద్దు నుంచి ఆలోచించాల్సింది అయినట్టుంది. ఇంకెక్కడ నొప్పి పుట్టదు. అక్కడే నొప్పి పుట్టగానే అమ్మ పుట్టిలో ఉండే తల్లి బాగా అలసిపోయినావా, ఈ ప్రపంచ విషయాలు చెప్పి నిన్ను అలవగొట్టాను, పరమాత్మ విషయాలు చెప్పుంటే నువ్వు ఇంత అలసిపోయావు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు చెప్తే అవి అలసిపోతాయా చెప్పండి? అలసిపో అని దాన్ని కొంచెం ఉచ్చరించి మళ్ళీ ఇందులో పెట్టండి. టెక్నిక్స్ చెప్తోంది లలితా సహస్రనామం, మీకు అర్థం చేసుకోండి. ఎలా తెలుసుకోవాలో పరమాత్మ తత్వం చెప్తోంది. శుభ్రు అంటే అది ఆజ్ఞాస్థానంలో భృకుటిలో ఉన్న పరమేశ్వరిని ప్రపంచం కంటే వేరుగా వెళ్ళి ఆవిడ్ని పట్టుకో. ఆవిడ్ని చిద్రూపిణిగా పట్టుకున్నావంటే ఆవిడ సద్రూపం దగ్గరికి తీసుకెళ్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి చిద్విశేషం అయిపోతావు. ఆవిడ సద్విశేషాన్ని చేరుస్తుంది. సద్విశేషాన్ని చేర్చి నీకేం చేస్తుందంటే నేను చిత్సామాన్యాన్ని, ఆయన సత్సామాన్యం, నువ్వు అదేరా గణపతి, నువ్వు కూడా సామాన్యాన్ని వైపు ఆ విశేషాన్ని పట్టుకోవాకు అని చెప్తుంది. నామరూప క్రియలనేవి ప్రాణము జ్ఞానాన్ని హరిస్తోంది. నిద్రలు జ్ఞానం ఉండటం లేదు, మనకు ఆలోచనలన్నీ నిద్రపోగానే పోతున్నాయి. ప్రాణం ఉంటుంది అంటే ప్రాణం గెలిచింది, ఆలోచన ఓడిపోయింది. ఇప్పుడు మనం మరణించామనుకోండి, ఆలోచన గెలుస్తోంది, ప్రాణం ఓడిపోతుంది. ఆలోచన గెలిచిందని మీరేం చెప్పారంటే మీరు చచ్చిపోయింది చూసారా? ఖచ్చితంగా చూసాను, మీరు కూడా చూశారు. నా ఆలోచన గెలవకపోతే నాకు మళ్ళీ రీబర్త్ గురించి నేను ఎట్లా వెళ్ళాను? చచ్చే సమయంలో ఎవరు ఏం ఆలోచిస్తూ వెళితే వాడు దాంట్లోకి వెళ్తాడు అని గీతలో చెప్పాడే. అంటే ఇక్కడ ఆలోచన గెలిచిందా ఓడిందా? ఓడింది ఎవరు? ప్రాణం. అందుకే ప్రాణం పోయింది అంటారు, జ్ఞానం పోయింది అంటారు. జ్ఞానం వెళుతుంది, ఇంకో జన్మ తీసుకుంటున్నాము, ఇంకో ప్రాణాన్ని తీసుకుంటుంది. దానికి అదే ఆలోచించాలి. ఇవాళ చాలా తక్కువ నామాలైనవి, అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం అని అనుకుంటున్నాను నేను. శుభ్రు అట్లా శుభ్రు అయితే శోభన, సురనాయిక. సురనాయిక దగ్గర ఆగేమంటాను. అసూన్ అంటే ప్రాణాలు. ప్రాణమే శాశ్వతము అని నమ్మిన వాడు రాక్షసుడు. దాన్ని నిలబెట్టుకోసం వాళ్ళు ప్రయత్నించారు. అందుకని వాడు ఏమైపోయినాడు? ఏదో రకంగా వాడు వరం ఇచ్చాడు. మళ్ళీ ఆ వరాన్ని ఛేదించడానికి పరమాత్మ ఇంకో రూపం ధరించైనా మళ్ళీ వాడు ప్రాణం తీశారు. వాడు చెప్పాడు, నేను పొద్దున తాగకూడదు, రాత్రి తాగకూడదు, ఇంట్లో తాగకూడదు, బయట తాగకూడదు, ఆయుధాలతో తాగకూడదు, నీళ్ళతో తాగకూడదు. అంటే పొద్దున కాదు, రాత్రి కాదు, నేల మీద తాగకూడదు, గాలిలో గోడల మీద పెట్టుకుని గోడతో చీల్చి వాడిని నమ్మేశాడు. వాడు అసూన్ ప్రాణాలే శాశ్వతం అని నమ్మినవాడు. మనమందరం సురనాయిక కావాలి. చూసారా ఎంత బాగుంది? సురనాయిక అంటే అదే అర్థం. నువ్వు సురనాయికవిగా అంటే అసురుడివి కావాలి. ప్రాణం ఎప్పుడైనా కూడా జ్ఞానం ఓడిస్తున్నది నీ నిద్రలో. మరణంలో జ్ఞానమే జయిస్తోంది.
నిద్రలో కూడా జ్ఞానాన్ని జయించు. నిద్రలో ముద్దు నిద్రపోవాలి. ఎప్పుడు పిలిచినా నువ్వు పలికేటట్టుగా జాగ్రత్తగా నిద్రపో. నిద్రలో జాగ్రత్తగా ఉండు, నిద్రలో మెళుకువగా ఉండు. నీ జ్ఞానాన్ని గెలిపించు, ప్రాణాన్ని గెలిపించవా. సురనాయిక. అప్పుడు నువ్వు కాలకంఠి వస్తావు. కాలకంఠి అంటే నల్లని కంఠం గలది కాదు, కాలాన్ని జయించిన వాడికి అవుతావు. కాలాన్ని గొంతు పట్టుకున్న వాడికి అవుతావు. కాలం గొంతు పట్టుకోవడం అంటే నీకు జన్మ లేదు, నీకు వయస్సు లేదు, వయోవస్థ వివర్జితాన్ని తర్వాత ఉంటుంది. నీకు 100 years కాదు, 1000 years కాదు, 2000 years కూడా అంటే పర్మనెన్సీ, శాశ్వతంగా ఉంటావు. కాలకంఠి. అంతేకాని నల్ల కంఠం కాదు, గరళ కంఠం కాదు. అర్థాలన్నీ మార్చుకోండి, కొత్త అర్థాలు సంపాదించుకోండి. అవి ప్రకాశం కావాలంటే అది విమర్శించుకోండి. ఏమా రేపు చెప్తాను. 8:05 అయినా రోజు కంటే కొంచెం ఎక్కువ టైం అయింది. అయినా ఇంకా మీకు నమస్కారాలు కూడా ఇవ్వాలి. మరి ఇస్తున్నా పాపం రోజు వస్తుంటే మిమ్మల్ని కోపడి పంపించడం నాకు నచ్చలేదు. జనవరి 1 కదా పాపం, న్యూ ఇయర్. ఇంకా నేను రేపు చెప్పుకున్నాం మనం. ఓం తత్స స్వస్తి ప్రజాపతి పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అదే నమ్మాలి.